మిమ్మల్ని అందరిగా వినుకొండ అనగానే నాకు చాలా సంతోషం. గుర్రం జోషువా గారు నాకు గుర్తొచ్చారు, ఆయన రాశారు. కాబట్టి నేను కూడా తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డు మెంబర్ పిఏగా 2 సంవత్సరాలు ఇక్కడే కొండ మీద ఉన్నాను. నేను నమ్మిన దేవుడు యేసయ్య అక్కడే నన్ను పట్టుకున్నాడు. కాబట్టి కొట్టితే గుణం మారదు, బట్టలు మార్చితే బ్రతుకు మారదు. ఎంత పాటగాడైనా, ఎంత గజేతగాడు అంటే గడ్డలో పడి చచ్చిపోయాడట. అంటే సముద్రం ఎదగలడు కానీ గడ్డ ఎదలేకపోయాడు. వాయిద్యాలు లేకపోతే ఎవరైనా పాడలేదు. కానీ దేవునికి మహిమ. నువ్వు గుండు కొట్టితే గుణం మారదు, బట్టలు మార్చితే బతుకు మారదు. గుండు కొట్టితే అసపడమ్మా, గుండు కొట్టితే గుణం మారదు, బట్టలు మార్చితే బతుకు మారదు. మనసు మారలన్నా నీ బ్రతుకు మారలన్నా, నీ బ్రతుకు మారలన్నా, నీ గుణము మారలన్నా. ఇయాల ఇంట్లో రేపు మంట్లో, ఇయాల ఇంట్లో రేపు మంట్లో. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. మనం వేసుకున్న చెప్పులు గ్యారెంటీ అని ఇలాగ ఇస్తాడు. 6 నెలలు గ్యారెంటీ అంటాడు. మన వాళ్ళు పిన్ను పెట్టుకుంది, పిన్నుకు కూడా గ్యారెంటీ అంటాడు. ఈ జేబులో ఉన్న పెన్నకు గ్యారెంటీ, ఈ గుండుకు గ్యారెంటీ లేదు. నువ్వు తొడుగు చెప్పులకు గ్యారెంటీ ఉంది, గుండు చూదుకు గ్యారెంటీ ఉంది. నువ్వు తొడుగు చెప్పులకు గ్యారెంటీ ఉంది, గుండు చూదుకు గ్యారెంటీ ఉంది. జేబుల పెన్నకు గ్యారెంటీ ఉంది, గుండుకు గ్యారెంటీ లేదు. నీ బ్రతుకు మారలన్నా, నీ పనులు మారలన్నా. ఇయాల ఇంట్లో రేపు మంటలు, ఇయాల ఇంట్లో రేపు మంటలు. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అయ్యగారు ప్రత్యేక వందనాలు మీ అందరికీ. ఈరోజు దైవజనుడు ఇస్సాకయ్య గారు ఆల్రెడీ బిషప్ ఆర్డినేషన్ తీసుకొని ఉన్నారు. ఈరోజు వారి చర్చిలో ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఏర్పాటు చేసి ఉండగా ఈ కార్యక్రమం అతిథుల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మన చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి ప్రీస్ట్ బిషప్, ఫ్రీడమ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ ఫౌండర్ ప్రీస్ట్ బిషప్ డాక్టర్ ఏజేసి శోభన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే వైస్ చైర్మన్ ఆఫ్ ఆర్చ్ డయాసిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్చి డయాసిస్ కి వైస్ చైర్మన్ అయినటువంటి బిషప్ డాక్టర్ ఎన్ సువన్ రాజు గారిని ఆహ్వానిస్తున్నారు. అలాగే 10 కంటే ముందు ఆర్చ్ బిషప్ గారు తెలంగాణ, మీ అందరికీ సుపరిచితులు, ఆర్చ్ బిషప్ డాక్టర్ కె సంతోష్ కుమార్ గారిని ఆల్రెడీ ఉన్నారు కనుక వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే హౌస్ ఆఫ్ బిషప్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అయినటువంటి బిషప్ డాక్టర్ ఎల్ సామ్యుల్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆర్చ్ డయాసిన్ సెనేటర్ సెక్రటరీ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రెవరెండ్ డాక్టర్ జీసీ లాజరస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే ప్రముఖులు హైకోర్టు లాయర్ గారు పి జీవన్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి బిషప్ డాక్టర్ గొల్లపల్లి ఇసా గారిని కూడా సాధారణంగా
గాస్పల్ సింగర్. మరి ఆల్రెడీ మనకి పరిచయం ఉన్నారు ఆనంద్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అధ్యక్షుడు వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికి వందనాలు. ఒక చక్కని సంతోష సమయంలో మనందరం కలుసుకున్నాం. కారణం ఏంటంటే గొల్లపల్లి ఇసాక్ గారు మీ అందరికి బాగా పరిచితులు. వారి గురించి మేము కొత్తగా చెప్పనవసరం లేదు, కానీ వారి యొక్క ఇన్స్టలేషన్ ప్రోగ్రాంకు వచ్చినటువంటి మన ఆర్టీ ప్రీస్ట్ బిషప్ అయ్య గారు శోభన్ బాబాయ్ గారికి మా హృదయపూర్వక వందనాలు అండ్ వెల్కమ్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బిషప్ డాక్టర్ ఎన్ సోమరావు అయ్య గారు వైస్ చైర్మన్ ఆర్చిడయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బిషప్ డాక్టర్ వైఎస్ కాంతిబాబు గారు డివిజనల్ బిషప్ ఆఫ్ రాయలసీమ, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు అండ్ వెల్కమ్స్ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే బిషప్ డాక్టర్ ఎల్ శామ్యూల్ గారు చైర్మన్ హౌస్ ఆఫ్ బిషప్స్ ఆంధ్రప్రదేశ్, వారికి కూడా మా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభకు ఇంకను డాక్టర్ డిజే విజయ్ కుమార్ గారు సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, వారు కూడా రావాల్సి ఉంది. బిషప్ గారు వారు వస్తున్నారు, వారు ఆన్ ద వేలో ఉన్నారు. అలాగే రెవరెండ్ డాక్టర్ జీసీ లాజరస్ గారు ఆర్చిడయాసిస్ సినడ్ సెక్రటరీ గారు ఏపీ, వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే జీవన్ కుమార్ గారు హైకోర్టు లాయర్ గారు, వారికి కూడా నా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మన గాస్పల్ సింగర్ అయ్య గారు, వారిని కూడా ఆనంద్ పాల్ గారు ఆనంద్ పాల్ గారు, వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ చక్కని కార్యక్రమాన్ని తిలకించడానికి, అలాగే ఆశీర్వాదాలు పొందటానికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం. కార్యక్రమంలోనికి వెళ్దాం. మంచిది. ఇప్పుడు బిషప్ డాక్టర్ ఎల్ శామ్యూల్ గారు వచ్చి ఈ ఆర్డినేషన్ రిపోర్టును వారు మనకు చదివి వినిపిస్తారు. మరి సేవలో విరివిగా ఖర్చు పెడుతూ శ్రమ పడుతున్న దైవ సేవకులను వారు గుర్తించి పీఠాధిపతులుగా, తెలుగులో పీఠాధిపతులుగా వారిని గుర్తించి ఈ బిషప్ ఆర్డినేషన్స్ వారు చేయిస్తున్నారు. ఈ సంస్థ యొక్క నాయకులు మరి అనేక రాష్ట్రాల్లో టీంలు ఏర్పాటు చేసి గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు మా నాయకులు. అందుని బట్టి ప్రభుని బట్టి వారిని అభినందిస్తూ వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత జూలై నెల 13వ తారీఖుని మా యొక్క విశాఖ మహానగరములో 3 దినాలు సభలు ఏర్పాటు చేశాం. దానికి మన నూతనముగా అభిషేకించబడిన బిషప్ జి ఐజాక్ అయ్య గారు 3 దినాలు వారి సతీమణితో కలిసి సభలకు వచ్చారు. వారు సేవా విధానాన్ని, వారి ఆత్మీయతని, వారికి ఉంటున్న దర్శనాన్ని మేము గుర్తించి ఇటువంటి దైవజనుని బిషప్గా మనం గుర్తించి ఆర్డినేషన్ చేస్తే బాగుంటుందని నేనును మా ప్రియులు హైకోర్టు లాయర్ గారు జీవన్ కుమార్ గారు కలిసి మాట్లాడుకొని అప్పుడు విశాఖ్ గారితో మేము మాట్లాడినప్పుడు వారు అంగీకరించారు. ఈ విషయాన్ని మా ఒక డయాస్ నాయకులైనటువంటి ప్రీస్ట్ బిషప్ ఏజేసి శోభన్ బాబాయ్ గారికి మేము తెలియజేసినప్పుడు మా విశాఖ కమిటీ అంతా కలిసి తీర్మానం చేసుకుని వారిని బిషప్ చేయడానికి మేము అంగీకరించాం. అది మా ఒక ఆఫీస్, హెడ్ ఆఫీస్ గుంటూరుకి మేము రిపోర్ట్ చేసినప్పుడు మా నాయకులు అంగీకరించారు. ఆ జూలై 13వ తారీఖు ఉదయకాలం 10 గంటలకు వారిని మా చర్చిలో, నా ఒక సొంత చర్చిలో వారిని బిషప్గా మేము ఆర్డినేషన్ చేస్తాం. ఈ అవకాశాన్ని మరి దేవుడు అలాగే మా ప్రియులు ప్రీస్ట్ బిషప్ ఏజెన్సీ శోభన్ బాబాయ్ గారు కల్పించారు కనుక ఈ విధంగా మేము చేయగలిగాం. ఈ దినం ఇక్కడ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మా నాయకులను బట్టి ప్రభువునందు వారిని అభినందిస్తూ నా సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన అడ్వకేట్ గారు పి జీవన్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు వచ్చి మరి ఇసాక్ గారి గురించినటువంటి సాక్ష్యాన్ని మీ అందరకు
తెలియచేయవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాను. Today, installation service of Episcopal Bishops, our Excellency Dr. Priest Bishop Dr. A.J.C. Sobhan Babu గారికి, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి మిగతా ఎక్సలెన్సీ వారందరికీ కూడా, అలాగే సేవకులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది, నేను తర్వాత మన శోభన్ బాబయ్య గారు ఇక్కడ రావడం జరిగింది, చూసాము పరిచర్య. మరి బిషప్ అయ్య గారు జి ఐజాక్ గారు చేస్తున్నటువంటి సేవ, ఇక్కడ ఈ యొక్క మినిస్ట్రీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. చూసిన తర్వాత మేము ఎల్ సామ్యూలయ్య గారు బిషప్ గారు విశాఖపట్నం వారితో నేను మాట్లాడడం జరిగింది. అయితే వేపగుంట ప్రాంతంలో మే నెలలో ఒక మీటింగ్ జరిగింది, 3 రోజులు. ఆ మీటింగ్లో మేము మాట్లాడుకున్నాం, ఇలాంటి దైవ సేవకులని మనము ప్రమోట్ చేస్తే, అంటే మనము చూస్తూ ఉంటాం సేవకులంటే ఎవరి పరిచర్య వాళ్ళది, ఎవరి సేవ వాళ్ళది, ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఒక బిషప్ అనేది అవసరం ఎందుకు వస్తుందని అంటే, ఈ స్థానికంగా ఉన్నటువంటి సేవకులందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని పురుకొల్పి సేవలో వారికి ముందుండి వారికి కావలసినటువంటి ఆత్మీయంగా అన్ని రకాలుగా కూడా ముందుండి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపించేటువంటి ఒక నాయకుడు కావాలి. దానికే బిషప్ ఆర్డినేషన్ ఇస్తారు. దానికి మరి వారు నేటి కడవరి ప్రవక్తగా వారు ధైర్యంగా పౌరుషంతో బాధ్యత కలిగి దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారిని నాయకులుగా పెడితే కొంతమంది సేవకులకు ప్రోత్సాహించినట్టు ఉంటుంది, ధైర్యపరిచినట్టు ఉంటుంది. వారికి ఎవరో ఒకరికి ఏదైనా మన సమస్య వస్తే చెప్పుకోవడానికి ఒక నాయకులు అంటూ ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో మరి మేము ప్రపోజ్ చేయడం జరిగింది. సామ్యూలయ్య గారు, బిషప్ సామ్యూలయ్య గారు, నేను ప్రపోజ్ చేశాము. మన ప్రిస్ట్ బిషప్ గారికి చేసినప్పుడు వారు విశాఖపట్నంలో జనవరి 30వ తారీఖున బిషప్స్ కౌన్సిల్లో రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన తర్వాత పరిశీలించి వారి తాలూకు టెస్టిమోనీ, వారు చేసినటువంటి సర్వీసు, వారు చేసినటువంటి సేవ ఇవన్నిటి కూడా గుర్తించిన తర్వాత ఆ కౌన్సిల్లో వారిని బిషప్గా ఆర్డినేట్ చేయడానికి ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత జూలై 13వ తారీఖున మరి బిషప్స్ అలాగే సేవకులు సంఘము వారి యొక్క సమక్షంలో మన బిషప్ సామ్యూలయ్య గారి యొక్క సంఘంలో వారికి బిషప్గా అభిషేకం జరిగింది. పీఠాధిపతిగా ఈ డివిజన్కి, మన ఒంగోలు పరిసర ప్రాంత డివిజన్కి బిషప్గా ఆర్డినేట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరి బిషప్స్ యొక్క ఎక్సలెన్సీస్ వారి యొక్క మీ యొక్క సమక్షంలో వారు మరలా ఈరోజు ప్రత్యేకంగా మీ ముందు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు చేసేటువంటి పరిచర్య ధైర్యంగా, ఎవరు ఏమనుకున్నా వచ్చినా రాకపోయినా చేసిన ధైర్యంగా వారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారు సొంత డబ్బుతో, వారు సొంతంగా వారే పనిచేస్తూ వారే అన్ని విషయాల్లో ముందుండి దేవుని యొక్క పనిని విస్తారంగా చేస్తూ ఉన్నారు. మన 13 జిల్లాల్లో కొన్ని ఆల్రెడీ 8 జిల్లాలు అయిపోయి, ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి దేవుడిచ్చినటువంటి పరలోక దర్శనము, గాస్పల్ మినిస్ట్రీ అనేటువంటి ఒక మినిస్ట్రీని దేవుని యొక్క పిలుపు మేరకు వారు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలము వారి విశ్వాసంతోనే పరిచర్య ఎంత చేస్తున్నారు. నాకు పరిచయమై సుమారు 2-3 ఇయర్స్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఒకవేళ ఎక్కడి నుంచి అయినా ఏమైనా ఫైనాన్షియల్ ఏమైనా వస్తుందేమోనని, కానీ దేవుడి నుంచే తప్ప వారు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి పైసా కూడా ఆశించకుండా మనమే ఒక మిషనరీగా ఉండి ఈ ప్రాంతం, మన ఆంధ్ర అలాగే మన భారతదేశం అంతా మనం ఎందుకు చేయకూడదు, ఎవరి మీదో ఆధారపడి ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తూ చేసే బదులు మనమే ఎందుకు చేయకూడదు, మనమే ఎందుకు పాస్టర్లను ప్రోత్సహించి ధైర్యపరిచి
వారికి కావలసినటువంటి సహాయాన్ని మనమే ఎందుకు అందచేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు మరి ఎంతో భారముగా ధైర్యంతో పౌరుషం కలిగి వారి పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి వారికి ముఖ్యంగా ఈ శుభ సందర్భంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారికి దేవుడిచ్చినటువంటి ఈ విజన్, ఇంకా వారు చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నారు. అనాథలను ఆదుకోవాలి, అలాగే అనాథ పిల్లలను పోషించాలి, విధవరాండ్లను పోషించాలి, వారికి అండదండలుగా ఉండి ముందుండి వారికి దేవుని యొక్క పరిచర్యలో వారిని కూడా భాగస్వాములు చేస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనికి మరి ప్రిస్ట్ బిషప్ గారైనటువంటి డాక్టర్ ఏజేసి శోభన్ బాబయ్య గారు వారు మన ఈ యొక్క బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ యొక్క ఫౌండరు, అలాగే మన ఇండియా వైజ్గా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి సేవకులను వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒక సిస్టమేటిక్గా ఒక రూల్, మనకి ఒక పద్ధతి అంటూ లేదు. క్రైస్తవ్యానికి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక క్రమం ఉంటే మనకి చెప్తూ ఉంటారు హైందవ సామెతలు, గురువు లేని విద్య గుడ్డు విద్య అని. ఒక గురువు అంటూ ఉండాలి, మనకు ఒక నాయకుడు అంటూ ఉండాలి. ఒక నాయకత్వం లేకపోతే మనం చేసేదే సేవ అనుకుంటాం, మనం చేసేదే కరెక్ట్ అని అనుకుంటాం. కానీ కాదు, మనకు ఒక నాయకుడు అంటూ ఉండాలని వారు మరి ఒక నాయకత్వాన్ని ఈ ఏరియాకు తీసుకొని వచ్చి మరి వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి వారికి సందర్భంగా కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి మా మాటను మరి మన్నించి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసి, అలాగే వారిని కూడా మీరు గుర్తించి, వారి సేవలను మీరు గుర్తించి వారికి ఈ యొక్క పీఠాధిపతిగా ఏరియాకు మీరు నియమించారు. మరి దానికి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వారు ఈ పీఠాధిపతిగా వారు అర్హులు అని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కని సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి జీవన్ కుమార్ గారు, లాయర్ గారికి వందనాలు. వారి రిపోర్ట్ని ఇప్పుడు మనకు తెలియజేస్తారు లాజరస్ గారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ ఇన్స్టాలేషన్ సర్వీస్ ప్రోగ్రాంకు చేసినటువంటి ముఖ్య అతిథులు, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ సంఘాధినేత ప్రెస్ట్ బిషప్ డాక్టర్ ఏజే శోభన్ బాబాయ్ గారికి, అలాగే సభాధ్యక్షులు ఆర్చ్ బిషప్ సంతోష్ కుమార్ గారికి, అలాగే బిషప్ ఎన్ సువన్ రాజ్ గారికి, బిషప్ ఎల్ సామ్యుల్ గారికి, అలాగే ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం అనగా ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నటువంటి బిషప్ డాక్టర్ జి ఐజక్ గారికి, వేదిక మీదటువంటి పెద్దలందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ భారతదేశంలోనే కాక ప్రపంచమంతట్లో ఫస్ట్ ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా. అనేకమైనటువంటి డినామినేషన్లు మీరు ఎక్కడ గమనించినా సరే, లూథరన్, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ, పెంతకోస్తు, ఫెలోషిప్లు, ఇలా డినామినేషన్ వారికి డివైడ్ అయిపోయి ఉన్నారు. ఇలా కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంఘాలు, మెయిన్ లైన్ చర్చెస్ని కలుపుకొని లూథరన్, ప్రెస్బిటేరియన్, బ్యాప్టిస్ట్, అపోస్టలిక్, ఫెలోషిప్, ఇండియన్, ఫెడరల్ సినెట్స్ అన్నిటిని కలుపుకొని ఒక మంచి దర్శనంతో, ఒక క్రమము, ఒక పద్ధతిలో చర్చి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి. చర్చి అడ్మినిస్ట్రేషన్ అంటే కొన్ని సంఘాలకు మాత్రమే పరిమితమైనది. ముఖ్యంగా ఇండిపెండెంట్ చర్చెస్గా పిలువబడుతున్నటువంటి సంఘాల్లో ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక విధానంలో సరిగా నడవకుండా అసలు ప్రపంచ క్రైస్తవ చర్చ్ రూల్ ప్రకారం ఎలా ఉండాలి అనే ఒక విధానంలో గత 10 ఏళ్ళు పైబడి మంచి నాయకత్వంలో నడిపిస్తూ వస్తున్నటువంటి బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్. ఇందులో 25 మంది పైన బిషప్లు ఇంతవరకు
తయారు చేయటం జరిగింది. దానికంటే ముందుగా ఇందులోనే ఇంకొక విభాగం క్రైస్ట్ న్యూ టెస్ట్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విద్య లేనటువంటి వారికి ఇటు సెక్యులర్ ఎడ్యుకేషన్ మరియు థియలాజికల్ ఎడ్యుకేషన్ అనగా వేదాంతపరమైనటువంటి విద్యను అభ్యసింపచేసి, విద్యను అభ్యసించిన వారిని పాస్టల్ సర్వీస్కి వారిని ప్రమోట్ చేసి, పాస్టల్ సర్వీస్ ప్రమోట్ చేస్తున్నప్పుడు వారికి ఆర్డినేషన్, విద్య ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వారిని సేవా పరిచర్య కొరకు పాస్టల్ సర్వీస్ ఆర్ ఎవాంజలికల్ సర్వీస్, సువార్త పరిచర్యలు లేకపోతే కాపరి పరిచర్యలకు, కాపరి పరిచర్యకు ప్రమోషన్ చేసిన తర్వాత వారిని అప్గ్రేడ్ చేస్తూ రెవరెండ్గా ఆర్డినేషన్ లేక వారిని పదోన్నతి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సంఘాలు బాధ్యతలు పెరిగిపోయిన తర్వాత వారి యొక్క పనిని బట్టి, వారు చేసినటువంటి సేవను బట్టి సంఘ పరిచర్యలు, అలాగే తదితర సాంఘిక సేవా పరిచర్యలను అన్ని గమనించిన తర్వాత వారు అనేక సంఘాల మీద బాధ్యత కలిగి ఒక మంచి నాయకునిగా అభివృద్ధి చెందుతూ ఉంటే వారి యొక్క అనుభవము, వారి పరిచర్యను అన్నిటిని చూసిన మేర బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ దేశమంతటా అనేక రాష్ట్రాల్లోనూ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్చ్ డయాసిస్గా ఏర్పాటి, ఇందులో ఎవరైతే ఇలాగూ రికమెండేషన్ ఇందాక బిషప్ ఎల్ సామిల్ గారు వారు తెలియచేసినట్టుగా, అలాగే అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి జీవన్ కుమార్ గారు రికమెండేషన్ మేర, సో బిషప్గా గత జూన్ నెల 13వ తారీఖున వారికి కాన్సిక్రేషన్ అయిపోయింది. సో కాన్సిక్రేషన్ అంటే పట్టాభిషేకం. ఈరోజు ఆ కాన్సిక్రేషన్ కొనసాగిస్తూ వారు ఈ ప్రాంతమంతటికి ఫలానా పరిధి, ఇక వారు ఒక అంతవరకు పరిమితం కాక వారికి ఒక అధికారికంగా ఒక జ్యూరిడిక్షన్ అనేది నియమిస్తూ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్చి బిషప్ అయినటువంటి డాక్టర్ కె ప్రదీప్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో వారు ఈరోజు ఉండాలి, కానీ లేరు. వారు కరీంనగర్ నుంచి రాలేకపోయారు. సో కమిటీ అంత పరిశీలన మేర ఈరోజు వారు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయటానికి అన్నీ పరిశీలించిన మేర వారికి అధికారము వారి చేతుల్లో అప్పగించడానికి వారు అర్హులని ప్రకటన చేస్తూ ఉన్నాను. సో ఈ సమయమందు బిషప్ డాక్టర్ జి ఇస్సాక్ గారు రెవెన్యూ డివిజన్ ఆఫ్ ఒంగోల్ ఈ యొక్క డివిజన్ మొత్తానికి మీరు మరి బిషప్గా ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత నుంచి గురుతల బాధ్యతలు చాలా పెరుగుతాయి. ఇంతవరకు ఒక పాస్టర్గా పిలువబడ్డారు, లేక ఒక దైవ సేవకునిగా పిలువబడ్డారు. ఇంకా దేవుడు ఇంకొక గొప్ప ఉన్నతమైనటువంటి ఆధిక్యతను బాధ్యతనిచ్చారు. అధికారం అని అంటే కేవలము పెత్తనం చేయటం కాదు, కానీ ఇటు సంఘము అటు బయట ప్రభుత్వానికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సంఘాలను అన్నిటినీ కలుపుకొనుచు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఎపిస్కోపల్ బిషప్గా మీకు జ్యూరిడిక్షన్ ఇవ్వటం జరిగింది కనుక అధికారికంగా ఏది జరిగినా అది మీ యొక్క ఆధ్వర్యంలో జరగాలని, మీరు రాబోయే రోజులన్నింటిలో డివిజన్ నుంచి జిల్లా స్థాయికి బిషప్గా ఎదగాలని, ఆ జిల్లా నుంచి ఇంకా రాష్ట్రంలో కూడా బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ మీకు కుటుంబానికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారు ప్రమాణ స్వీకారోత్సవం చేయటకు అర్హులని ప్రకటిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సెక్రటరీ రిపోర్ట్ అందజేసినటువంటి రెవరెండ్ డాక్టర్ జిసి లాజరస్ గారికి వందనాలు. అనేకమైనటువంటి ప్రమాణాలను బీసీఈసీ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చి పాటిస్తూ ఉంటుంది. వాటన్నిటి ప్రమాణాల ప్రకారం బేరేజు వేసి తర్జన భర్జనలు చేసి కమిటీ అంతా నిర్ణయించి సెక్రటరీ గారి మాటల రూపంలో మనకు ఇస్సాక్ గారు చక్కగా పనిచేయటకు సమర్థులని నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమం జరిగించటానికి సెక్రటరీ గారి రిపోర్టు మాకు అందింది. కాబట్టి
ఇన్స్టాలేషన్ సర్వీసును ఇప్పుడు జరిపించుకుందాం. దాన్ని జరిపించవలసిందిగా బిషప్ డాక్టర్ ఎన్ సోమన్ రాజయ్య గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా జి ఐజక్ గారి ఎపిస్కోపల్ బిషప్గా ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చినటువంటి స్థానిక దైవజనులకు, బెడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ వ్యవస్థాపకులు మా ఆర్చ్ బిషప్ తండ్రి గారు అయినటువంటి డాక్టర్ ఏ శివన్ బాబు గారికి, అలానే ఆర్చ్ బిషప్ గారు అయినటువంటి ప్రకాశం జిల్లా, అలాగే తెలంగాణ మరి బిషప్గా ఆర్చ్ బిషప్ కొనసాగుతున్నటువంటి మా ప్రియులు మరి కె సంతోష్ కుమార్ గారికి, అలానే మరి బిషప్ డాక్టర్ వైఎస్ స్టాన్లీ బాబు గారికి, అలానే మా ట్రస్ట్ మెంబర్ సోన్ బాబు గారికి, అలానే అడ్వకేట్ గారు జీవన్ కుమార్ గారికి, మరి వేదిక ఉన్నటువంటి మరి శామ్యుల్ గారు, విశాఖపట్నం ఉన్నటువంటి బిషప్ గారు శామ్యుల్ గారికి, ఆనందపాల్ గారికి, అలాగే ఆర్చ్ డయాసిస్ సెక్రటరీ గారు అయినటువంటి డాక్టర్ జి లాజరస్ గారికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ బెడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ బిషప్ ప్రతిష్ట ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా దేవుని నామం పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినమున అందరం కూడా కలిసి 117వ కీర్తన నేను చదువుతాను. మీరందరూ కూడా జాగ్రత్తగా మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 117వ కీర్తన నేను చదువుతూ ఉంటాను. మీరందరూ కూడా దయచేసి 117వ కీర్తన నేను చదువుతూ ఉంటాను. మీరు జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథం చేసి దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా ప్రభుత్వం చేస్తూ ఉన్నాను. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఈ సందర్భంగా ఈ బెడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ బిషప్ ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో మరి కొనసాగు నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఆనందపాల్ గారి పాట పాడబడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నా యేసు నాతో ఉంటాడులే, ఏ గాలి తాకిడికి చెదరనులే, నా యేసు నాతో ఉంటాడులే. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం, నా యేసు నాలో అక్షరం. అంధకార బంధం నా కట్టుకోడ వేసిన ఈశ్వరయ్యన చూడు నా జీవితాన తోడు, ఈశ్వరయ్యన చూడు నా జీవితాన తోడు. నా జీవితం వేస్ట్ పేపరు, నా యేసు నాలో అక్షరం, నా యేసు నాలో అక్షరం. ఆనందపాల్ గారికి మరి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. రండి మనం అందరము మన ప్రభువును కనికరింపమని వేడుకుందాం. తండ్రి అయిన దేవ మమ్మల్ని కనికరించము. మీరందరూ కూడా ప్రభువా మమ్మల్ని కనికరింపు చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపము. కుమారుడైన దేవ మమ్మల్ని కనికరించము. ప్రభువా మమ్మల్ని కనికరించము. పరిశుద్ధుడు అయిన దేవ మమ్మల్ని కనికరించమంటే ప్రభువా
శ్రీమంతుడు దేవా, మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తును లోకంలోనికి పంపి సాధించిన పునరుద్ధాన విజయము ఉన్న సువార్తను అంగీకరించిన మేము అపోస్తలుడు చూపిన మార్గములోనే పరిశుద్ధముగా కూడి ఆరాధించున్నాము. తెలియగదేవా, మా క్రైస్తవ జీవితమును నూతనపరిచి రక్షణ ఆనందమును పొందినట్లు కొనచూపము. మా ఇండియా దేశ సాంప్రదాయాన్ని గౌరవించచ్చు. మా మాతృభూమిలో మేము నివసించినట్లు శాంతితో, సమాధానంతో, వివేకముతో జీవించినట్లు మీ ఆత్మతో మమ్మను నింపి సత్యములోనికి మమ్మను నడిపించమని వేడుకొనుచు నా ప్రార్థనలో ఏకీభవించినటువంటి సంఘ బిడ్డలందరినీ మీకు సమర్పించుకుంటూ మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రత్యేకంగా ఈ ప్రతిష్టారాధన కార్యక్రమం మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగము లేవీకాండము 21వ అధ్యాయము 10 నుండి 12 వచనాల వరకు మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ జయనరస్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. తర్వాత పత్రిక పాఠ్యభాగము మరి అమ్మగారు లోకల్ పాస్టర్ గారు మిస్టర్స్ మరి గొల్లపల్లి ఇసాక్ గారు భార్య గారు వారు మరి సిద్ధపడాలని ప్రయత్నం తెలియజేస్తున్నాను. సువార్త పాఠ్యభాగము రెవరెండ్ డాక్టర్ జి లావరస్ గారు సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. లేవీకాండము 21వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. మొదటి దేవుని వాక్యం చదువుకుందాము. 21వ అధ్యాయం లేవీకాండము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. ప్రధాన యాజకుడుకై తన సహోదరులు ఎవరి తల మీద అభిషేక తైలం పోయబడును, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడును, అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు, తన తండ్రి శవములనే కానీ తన తల్లి శవములనే కానీ తన్ను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన పాఠ్యభాగాన్ని చదివించినటువంటి రెవరెండ్ జయరాజు గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాను. పత్రికా పాఠ్యభాగము మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మరి పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు అమ్మగారు చదివి వినిపిస్తారు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టవాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడును, మాట నమ్మదగినది. అధ్యక్షుడగవాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి మద్యపానము కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడువాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొంచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. దేవుడు తన పరిశుద్ధవాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అమ్మగారికి హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాను. స్వార్థ పాఠ్యభాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ జి లావరస్ గారు యోహాను సువార్త 8వ అధ్యాయము 24 వచనం వరకు చదువుకుని అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ సమయంలో హౌస్ ఆఫ్ బిషప్ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ డి విజయ్ కుమార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా లేచి నిలబడినారు. బిషప్ డాక్టర్ డి విజయ్ కుమార్ గారిని డాక్టర్ డి విజయ్ కుమార్ గారు దయచేసి వారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠం పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెబితిని, నేను ఆయనను మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి వారు నీవెవరివని ఆయనను అడగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవరిని చెప్పుచుంటున్నో వాడినే. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద
వినిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినను వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటి నేనే ఏమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇది మనకైనటువంటి పాఠ్య భాగము ఇంత పర్యంతం. స్వార్థ పాటించినటువంటి డాక్టర్ జి లావరస్ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి రాయలసీమ డివిజనల్ బిషప్ గారు ఉన్నటువంటి బిషప్ డాక్టర్ వైఎస్ స్టాన్లీ బాబు గారు వచ్చి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన చేత పలికిస్తారు. అలాగే నిలబడి మనమందరము బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చి సంఘ విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా పలుకుదాం. నేను చదువుతాను. నేను ఒక పదం చదివిన తర్వాత దాన్ని రిపీట్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర అది లేదు కనుక నేను రిపీట్ చేస్తాను. ఆది కాలము నుండి ప్రవక్తల ద్వారా బయలుపరచబడిన పరిశుద్ధ లేఖనములో నేను ఉన్నవాడనని తనకు తానుగానే బయలుపరచుకొనిన సర్వశక్తిమంతుడును పరలోకాధిపతియగు తండ్రి అయిన యెహోవా ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆ దేవుడే నరరూపము దాల్చి తాను సృష్టించిన భూలోకములోనే దావీదు వంశమందు కన్యైన మరియకు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి యోసేపు కుమారుడుగా పెంచబడి సర్వలోకమునకు పాపక్షమాపణ ప్రకటించుటలో తన స్వజనులచే తిరస్కరించబడి అన్యుల చేతికి అప్పగించబడి పొంతి పిలాతు అధికారము కింద శిక్షింపబడి మరణశిక్ష పొంది శాపగ్రస్తుడుగా భూమ్యాకాశముల మధ్య శిలువపై మరణించి సమాధి చేయబడి లేఖనము ప్రకారం 3వ దినమున చనిపోయిన వారిలో నుండి పునరుద్ధానుడై 40 రోజులు ఆ ప్రాంత ప్రజలకు సజీవుడిగా కనపరుచుకొని ఆ ప్రజల సమక్షములోనే పరలోకమునకు ఆరోహణుడై సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉండి ఉన్నాడని సాక్ష్యము పొంది సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకై తిరిగి అక్కడి నుండి మహిమయ్యి రానవున్న యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆ యేసుక్రీస్తు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. త్రిత్వదేవుని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, సంఘ బాప్తిస్మమును, శరీర పునరుద్ధానమును, పాప క్షమాపణయు, నిత్యజీవమును ఉన్నవని మరియు పరిశుద్ధ సంస్కార భోజనమును క్రీస్తు రక్తము శరీరమునకు మారుగా రొట్టె ద్రాక్షరసము తీసుకున్నట ద్వారా నేను పాపము నుండి విడుదల పొంది రక్షించబడుతునని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమానికి వచ్చాం. మన మధ్య ఉన్నటువంటి ప్రిన్సిపల్ బిషప్ అయ్య గారు డాక్టర్ ఏజేసి శోభన్ బాబాయ్ గారు ఈ సందర్భమున కొరకైనటువంటి వర్తమానము, అలాగే బిషప్ వ్యవస్థలో బిషప్ యొక్క అధికారాలు, వాటి విషయాలను మనకు తెలియజేస్తారు. మన తండ్రి అయిన దేవుని యొక్క సమాధానం మీకు అందకలుగును గాక. ఆమేన్. వేదిక మీద అలంకరించిన పీఠాధిపతులు అందరికీ, అలాగే ఈ రోజున ప్రత్యేకించి మన మధ్యకు ఇచ్చేసిన అడ్వకేట్ పి జీవన్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న రెవరెండ్ ఆనందపాల్ గారికి, మాతో పాటు ఉన్నటువంటివి కాకుండా ఈరోజు ప్రత్యేకించి మాతో ఉన్న వ్యక్తులతో వారందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న బిషప్స్ అనగా పీఠాధిపతులందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాలకు హాజరైనటువంటి మీ అందరకు బిషప్ ఐజక్ గారు పిలిచినప్పుడు మీరందరూ కాదనక విచ్చేసిన మీరు, స్థానికంగా సంఘంలో స్థానికంగా మీరందరూ దేవుని యొక్క పరిచయంలో మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయం. బిషప్గా విశాఖ గారు మీరు పిలిచారు, ఆయన పిలిచారు కనుక మీరు వచ్చారు అనేది మాత్రమే నాకు మీకు మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకు పిలిచారో మీకు అర్థమయ్యట్లేదు, ఎందుకు పిలవాలో దానివల్ల ఉపయోగం ఏంటో అది తెలిస్తే ఇది పండుగ లేకపోతే ఇంకేదో మీకు తెలుసుద్ది. దాని అవగాహన కోసం ఈ రోజున మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దాం. ఈ సందర్భంగా మన మధ్యన బిషప్ విజయ్ కుమార్ గారు వారు కూడా వేదిక మీదకి రావాలి. ప్రోటోకాల్ అందరూ అనుసరించడం మంచిది. అందరూ వేదిక మీదకి ఉండండి. తర్వాత కార్యక్రమం ఒక గంటలో ముగిస్తాం. ఇక్కడి నుంచి మాత్రం కొద్దిగా శ్రద్ధగా అందరూ ఆలకించండి. ఇది ఐజక్ గారు ఉద్దేశించింది కాదు, బిషప్స్ సంబంధించింది కాదు. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న పాఠకులు మీకు సంబంధించిన విషయం. ఇది మీకు అవసరం. అందుకోసం దీన్ని శ్రద్ధగానండి. మధ్యలో అటు ఇటు కదలవద్దు. వెనకున్నవాడు కూడా ముందుకు వచ్చేయండి. దూరం ఉండాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రియమైన పరలోక తండ్రి, మీ దీవెన ఆశీర్వాదాలకు నేత మొక్కుల్లో మీకు మహిమాత్మై మిమ్మల్ని గణపరిచే రీతిగా అభిషేకం పొందినటువంటి బిషప్గా ఈ రోజున ఐజక్ గారు కనబడుతున్నారు. ఆయన ఈ రోజున ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో మీ నామమహిమద్ది ఒంగోలు డివిజన్లో ఓ ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఈరోజు నిలబడబోతున్నారు. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయను, ఈ ప్రాంతంలో ఉన్న సంఘ కాపలందరూ ఇక మీ చేతికి అప్పగించినప్పుడు వారు మీ వారు కనుక వారిని క్రమబద్ధంగా చట్టబద్ధమైన కార్యక్రమం, దైవికమైన కార్యక్రమం ముందు ఇవ్వటానికి కావాల్సిన ఎన్ని రకాల ధన్యతలని అన్ని వారికి అందించమని, సమాధానంతో నింపమని ఈ కొద్ది గంటలు మా ప్రభువు పీకమని యేసుక్రీస్తు నామములో వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పిన సందర్భంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తామంటే నాకు ఒక మాట అర్థమవుతోంది. మీ ఫేస్లో ఒకసారి చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, మీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు, చాలా సమస్యలు ఉన్నట్టు, చాలా ఇబ్బందులు ఉన్నట్టు, అసలు ఈ సమస్యని ఈ రోజున మీ దగ్గరికి వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉన్నాయి. నిజమా లేదా? మరి చక్కగా దేవుని పరిచర్యకు వస్తున్నప్పుడు, పెద్ద పెద్ద బిషప్లు ఇక్కడ వస్తున్నప్పుడు, ఓ పెద్ద దేవాలయం కార్యక్రమం జరుగుతున్నప్పుడు ముందు మీ ముఖం వచ్చేసి మారాలా. మారకపోతే మీరు సేవకులే కాదు, దేవుని పరిచయం ఉన్నట్టే కాదు. ఏ డినామినేషన్ అని, ఏ పదవనని, ఏ క్రమం ముందు మీ ముఖం వచ్చేసి మారిందే మీ మాట ఎవరనాలి? ఎవరు చెబితే ఎవరంటారు? మీ ముఖం వచ్చేసే మీరు దైవ ప్రతినిధి, దయ్యాల ప్రతినిధి తెలియజేస్తుంది. కనుక అది ముందు మీరు మార్చడం చాలా ఇష్టపడండి, కష్టపడండి. మన ముఖమే మనం దైవ ప్రతినిధి నిలబెడుతుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఒకసారి చప్పట్లు పడండి దేవునికి. ఇది మనం కష్టపెట్టాలని ఇష్టపెట్టాలని కాదు, కానీ ఇది మన పద్ధతి, దైవికమైన పద్ధతి. ఆ దైవికమైన పద్ధతులు మనం లేకపోవటమే ఈరోజు చాలా సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. అవునా కదా? కనుక సమస్యలకు ఈ రోజున ఈ ప్రాంతంలో పరిష్కారం మేము చూపుతున్నాం. దాన్ని ఉపయోగించుకోవడానికి మీ పని. మేము ప్రతిసారి కనపడతాం, వారు కనపడతాం, మళ్ళీ ఇప్పుడు కనపడతాం. కానీ మీకు మాత్రం రోజు కనపడేది ఇస్సాక్ గారి. అవునా కదా? ఇస్సాక్ గారితో మీ పని ఉంటుంది. ఏం పని ఉంటుంది? ఆయన పిలిచినప్పుడు డబ్బులు ఇస్తారంటారా? ఇకేం మీరు ఇవ్వాలి ఆయనకి. సిద్ధమేనా? ఇప్పుడు దాకా ఆయన పిలిచినప్పుడు మీరు ఇచ్చారు, ఆయన ఇస్తారేమో. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? బైబిల్ ఉన్న మాట ఎందుకు ఇవ్వాలి? బైబిల్ ఉన్న మాటలు ఏం చెబుతుంది? దశమ భాగాలను ఎవరికి ఇవ్వాలి? సేవకునికా దేవునికా? సేవకునికి మధ్యలో. ఇప్పుడు దేవుని ప్రతినిధిగా ఈ రోజున మీకు బిషప్గా ఐజక్ గారు కనపడుతున్నారు. ఇప్పుడు మీరు ఇవ్వాలా, ఆయన ఇవ్వాలా? ఒప్పుకుంటారా దాన్ని? మరి చప్పట్లు పట్టండి. ఇది మీ బాధ్యత. మీరు అభివృద్ధి పొందాలంటే
ఇక నుంచి మీరు తీసుకోవడం కాదు, ఇవ్వటంలోనే మీ అభివృద్ధి ఉంది. ఇవ్వటంలోనే అభివృద్ధి ఉంది. అది ఎక్కడైతే ఎవరో అక్కడ అభివృద్ధి రాదు. ఈ బిషప్ వ్యవస్థ అనే విషయం మీకు చెప్పాలనుకుంటే చాలా సమయం పట్టుద్ది, చాలా సందర్భం పడుద్ది. కానీ మన బైబిల్లో బిషప్ ఉన్నారు. మీకు ఐడియా ఉందా? తెలుసా? మన బైబిల్లో బిషప్ ఉన్నారు. బిషప్ని సంఘ అధ్యక్షుడు అంటారు. ఏమంటారు? అధ్యక్షుడు. ఆయనే సంఘ పెద్ద అంటారు. పెద్దలం, సంఘానికి పెద్ద. సంఘ పెద్ద అంటే మామూలు సంఘ పెద్ద కాదు, సంఘాలకు పెద్ద. ఆయన అధ్యక్షుడు. మన బైబిల్లో ఉన్నటువంటి బిషప్ ఎవరు? ఉందా అసలుకి? ఉందా లేదా? కాదు కాదు కాదేం. యాకోబు రాసిన పత్రిక అఫీషియల్గా యెరూషలేం పట్టణానికి మొదటి బిషప్, మొదటి సంఘ అధ్యక్షుడు. ఆయన ద్వారానే సంఘ పద్ధతులు క్రమాలన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. ఆ తర్వాత అనేకమైన రాజ్యాధికారులు వచ్చినాయి, అనేకమైన చట్టాలు వచ్చినాయి. వాటన్నిటినీ ఆయన్ని ఆధారం చేసుకుని మిగతాన్ని ముందుకు వచ్చినాయి. కనుక ఈ రోజున మనం చేసేది ఈ బిషప్ వ్యవస్థ అనేది కేవలం మనుషులు ఎన్నుకుంటూ వచ్చిందా, దైవికమైందా? ఒప్పుకుంటారు దాన్ని అన్నమాట. చాలామంది అనుకుంటారు బిషప్ మనకెందుకంటే మన దేవుని సేవకులం కదా, దేవుని పని చేసుకుని పోవటమే మన గొప్ప. అదే కదా మనకు కావాల్సింది. బిషప్లు ఎందుకు, రెవరెండ్ ఎందుకు, పాస్టర్లు ఎందుకు, వ్యవహారం ఎందుకు అని ఒక విచిత్రమైన వాదనలు మనం ఎక్కువ చేస్తుంటాం. మీ ఊళ్ళో ఎంఆర్ ఉన్నారా? తహసీల్దార్ గారు ఉన్నారా? ఆర్డీ గారు ఉన్నారా? కలెక్టర్ గారు ఉన్నారా? మినిస్టర్ గారు ఉన్నారా? చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారా? వీళ్ళందరూ ఎందుకు మనకి అవసరం? వీళ్ళు ఆయా పనులు బట్టి వాళ్ళు ఉంటారు. అట్లాగే సంఘాలు కూడా వీళ్ళందరూ ఉంటారు, ఉండాలి. ఉంటేనే దాన్ని సంఘం అంటారు, లేకపోతే సంఘం అనరు. అవునా కదా? కనుక వీళ్ళందరూ మనకు అవసరం లేదనుకుంటే మీకు అవసరం లేదు, కానీ దేశానికి, ప్రపంచానికి దైవికంగా అవసరం. అవునా కదా? ఆ అవసరాన్ని మనం మర్చిపోయాం కనుక ఈ రోజున అవసరం గుర్తు చేస్తున్నాం. వీళ్ళు కొత్తగా మేము ప్రమోట్ చేయాల. ఇది ఆల్రెడీ ఉన్న వ్యవస్థే, అంటే యాకోబు కాడి నుంచి ఉన్న వ్యవస్థే. ఈరోజు కొత్తగా తీసుకొచ్చి ఏం విచిత్రమైన డ్రెస్సులు వేసి కూర్చున్నారు, విచిత్రంగా కనపడ్డారు మాకు అనుకుంటే ఈ డ్రెస్సు విచిత్రమైనది కాదు, ప్రతిష్ఠితమైనది. ఏంటది? ప్రతిష్ఠితమైనది. ప్రతిష్ఠితమైన వస్తువులు, ప్రతిష్ఠితమైన దేవునికి పనికొచ్చే, దేవుని ఆ పరిచర్యకు ఉపయోగపడే ఈ కార్యక్రమంలో మా అలంకారం కోసం వేసుకునేది కాదు. మీ బాధ్యతలకు మేము అధికారులను చెప్పడం గుర్తు మీకు గుర్తు చేసేది. ఇలాగ ఉన్నప్పుడు మీరు ఇలాగా మారినప్పుడు, ఓ పద్ధతిలో క్రమంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా దైవికమైంది, చట్టమైంది ఇది. అవునా కదా? కనుక క్రమంలోకి మన అందరూ రావాల్సినటువంటి ఆవశ్యకత మీ అందరికీ ఉందన్న విషయాన్ని మీరు మొట్టమొదటి గమనించాలి. బిషప్ వ్యవస్థ అంటే సంఘాల్లో ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి మార్పులు చేర్పులు తెచ్చే వ్యక్తి. మీ సంఘ పరిస్థితిని మొత్తాన్ని మార్చడానికి అధికారం ఉన్న, చట్టబద్ధంగాను దైవికంగాను అధికారం ఉన్న ఒకే ఒక వ్యక్తి అంటే ఆయన పేరు బిషప్. ఆ బిషప్ గారు సరిగ్గా పనిచేయబోనుకుంటే మీ సంఘాలు ఎట్లా ఉంటే అట్లాగా ఉంటాయి, ఏం మార్పు ఉండవు. చాలామందికి ఓ చిత్రమైన విషయం ఏంటంటే, మేము దేవుని సేవకులం కదా, దేవుని పని ఎక్కువ చేయాలా, బిషప్ అయిన తర్వాత మేము దేవుని సేవను కొనసాగుతాం అనేటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. మీరు కూడా పాష అయిపోతారు. ఎన్నిసార్లు చూసినా అదే పాష గారికి పెరగరు, ఎదగరు. తర్వాత దాని ప్రమోషన్ ఉండి రెవరెండ్ అని, తర్వాత బిషప్ అని, పై క్యారల్స్ ఉన్నాయి, వాళ్ళ జోలికి రారు. మరి ఎట్లాగో మీ సంఘాలకు మీరు ఎట్లా చట్టబద్ధమైన అధికారులు అవుతున్నారు? ఎట్లాగూ మీరు పిల్లలు వేయగలుగుతారు? ఎలాగూ దైవికమైన కార్యక్రమం, ప్రభురాత్రి సంస్కార ఆరాధన ఇవ్వడానికి మీరు ఎలా అర్హులవుతున్నారు? యేసుప్రభు వారు జీవించిన రోజులో బైబిల్ మనం చదివాం. ఆయన ఒక మాట తరచుగా వాడుతూ ఉన్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. ఉన్నాయా? ఆ మాట వాడారా? యేసుప్రభు గారి తర్వాత ఆ మాట వాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ పదాన్ని ఎవరైనా వాడారా? వాడగలిగే ధైర్యత కానీ ధైర్యం కానీ ఎవరికైనా ఉందంటారా? ఉందా? నీ పాపము క్షమించబడతానంటే పాపము క్షమించబడే వ్యక్తి ఒకే ఒక ఆయన దేవుడే. అవునా కదా? మనుషులు కాదు.
కానీ యేసుప్రభు వారు నీ పాపం క్షమించబడినప్పుడు వెంటనే ఆయన అందరు దాన్ని యాక్సెప్ట్ చేశారు, కొంతమంది వ్యతిరేకించిన తర్వాత తప్పలేదు వాళ్ళకి. అలా క్షమించబడటం నాకు అధికారం ఉందంటాడు ఆయన. స్వయంగా యేసుప్రభు వారు అంటారు, వ్యక్తుల పాపము క్షమించబడటానికి నాకు ఏముందంటారు? అధికారం. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. అంటే దేవుడే నాకు ఇచ్చాడు. భూమి మీద ఏ పనైనా దైవికమైన కార్యం జరిగించాలంటే మనకు అధికారము కావాలనేది మీరు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా దేవుడు పిలిచాడు కనుక నా ఇష్టానుసారంగా నేను చర్చి నడుపుకుంటాను, నా ఇష్టానుసారంగా సంఘాలు నడుపుకుంటాను, నా ఇష్టానుసారంగా ఓపెన్ చేసుకుంటాను, నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటానంటే ఒక్కరోజు అందరం తరిమి కొట్టేవాడు వస్తాడు సాతానుడు. అప్పుడు మొత్తం పోతాయి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పారు తెలుసుగా. ఈ రోజులు చూసేద్దామా? ఆ 7 ఎక్కడ ఉన్నాయా? ఆ 7 సంఘాలు ప్రకటన గ్రంథం చెప్పడం మనం ప్రసంగాలు చేస్తాం కదా. ప్రకటన గ్రంథాలు 7 సంఘాలు ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నాం కదా. ఈరోజు ఉండే ఆ ఇల్లు చూసేద్దామా? ఉన్నాయంటారా? వాటికే ఈ రోజున గతి లేదు. ఈరోజు మీరు ఏర్పాటు చేసిన సంఘాలకి ఎంతకాలం ఉంటాయి? 1 సంవత్సరం ఉంటాయా? 5 సంవత్సరాలు ఉంటాయా? పోనీ 50,000 ఉంటే మీరు ఏదైనా గ్యారెంటీ ఇస్తారా? 10 సంవత్సరాలు అంటే గొప్పే. మీరు చేసే పనిలోనే ఇన్ని సంవత్సరాలు మా దగ్గర మా సంఘాలు ఉంటాయని కానీ, మా సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు కేవలం మా దగ్గర ఉంటారు అని కానీ మీరు భరోసా ఇవ్వలేనప్పుడు ఇంకా మీరు చేసే దేనికి? ధనాల ఉపయోగం ఏంటి? యవనోద్ధరణ చేసినట్టు అది. దేవుని పని అన్నప్పుడు దేవుని పనికి దేవునికి నమ్మకంగా అప్పచెప్పాలి కదా. మన దగ్గరికి వచ్చిన మన దగ్గర నిక్కరం లేకపోతే ఇంకెవరి కోసం చేస్తాం అన్నదాన్ని? మనం లోపం చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం. దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సంఘం ఆయనది, నీది కాదు, నాది కాదు. ఆయన దాన్ని ఎలా నిలబెట్టుకుని తెలుసు. పని చేసేవాళ్ళు చట్టబద్ధంగా దైవికంగా నిలబడబోతే అప్పుడు దెబ్బతింటారు, అప్పుడు సంఘాలు దెబ్బతింటాయి. మన ఇష్టానుసారం చేస్తే మనం కోరుతాం. ఇంకొక విషయం మీకు అడుగుతాను, మనం ఈరోజు సేవకులమా సంఘ కాపలమా? చెప్పండి. మన సేవకులమా సంఘ కాపలమా? సేవకులమా సంఘ కాపలమా? సేవకుల పదం అయిపోయింది. ఈరోజు మన పదం ఏంటి? సంఘ కాపలం. అప్గ్రేడ్ అయ్యాం అంటే ప్రమోషన్ వచ్చింది మనకి. ఎప్పుడు సేవకులైన పదం ఎప్పుడంటే వాడాల్సింది యేసుప్రభు వారు భూమి మీద రాకముందు దేవుడు స్వయంగా కొంతమంది మనుషులతో మాట్లాడి నా మాట వాళ్ళకి వెళ్ళి చెప్పండి అనేవాళ్ళు. అప్పుడు వాళ్ళు సేవకులు. ఈరోజు యేసుప్రభు వచ్చిన తర్వాత సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత సంఘాలు నీకు అప్పగించిన తర్వాత ఈరోజు నువ్వు సేవకుడు కావు, ఏమవుతావు? సంఘ కాపరి అంటే అధికారి. ఏమంటారు దాన్ని? అధికారి. నువ్వు ఆ సంఘానికి ఏ పని చేసాను కానీ సంపూర్ణ అధికారం ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. అటువంటి నువ్వు సరిగ్గా ఉన్న కొన్ని పక్కన వాళ్ళకి ఏం సందేశం ఇస్తాం, ఏం సలహాలు ఇస్తాం, మీరు మారని ఎలా చెబుతాం? మనం కదా క్రమంగా ఉండాల్సింది, మనం కదా దైవికంగా ఎదగాల్సింది. కనుక ఇవన్నీ కొన్ని లోపాలు మనం జరుగుతామండి. ఇవన్నీ సరిచేయటానికి బిషప్ అధికారం ఉంది. ఏముంది ఆయనకి? అధికారం ఉంది. వచ్చే రోజున దేవుని చిత్తం అయితే అందరూ మనం కలుసుకుంటే ఈసారి ఎట్లా కూర్చోం? ఎలా కూర్చుంటాం? అధికారం ఇచ్చి కూర్చొని నువ్వు కూర్చోాలి అట్లాగే. కానీ మీ వేష భాషలు మొత్తం మారిపోవాలి. మారితేలేవా? మారి తీరాలంతే. అది ఆ పని హిజాక్ గారు చూసుకుంటారు. మిమ్మల్ని మారుతారు, లేకపోతే మిమ్మల్ని బట్టి ఆయన మాత్రం చూద్దాం. అవునా కదా? మిమ్మల్ని మార్చగలిగితే గొప్పే, దేవునికి మహిమకరంగా ఉన్నట్టే. అవునా కదా? కనుక మీ స్వభావాలు మొత్తం మార్చడానికి ఈ రోజున ఆయనకి అధికారం ఇస్తున్నాము. మేమెవరు ఇయటానికి? మాకే అధికారం ఉంది. అవునా? అడగలేదు మరి. నిజమేనా? మీరు ఇప్పుడు చూశారు వెళ్ళి? మీరు చూడలేదు కదా? అది మా డ్రెస్ కోడే మీకు ఒక సందేశం. అవునా కదా? ఇలా వేసుకుని నేను నిలబడాలంటే కూడదుగా. అవునా కదా? అందుకోసం మేము డ్రెస్ కోడ్ ధరించాలా. మా ప్రాధాన్యత ఇది, మా పొజిషన్ ఇది. కనుక ఈ పొజిషన్ ప్రకారం మేము వాళ్ళకి అధికారం ఇస్తున్నాం. ఇక నుంచి వారు మీ సంఘానికి బిషప్గా వ్యవహరిస్తారు, మీ సంఘాల్లో మార్పులు తీసుకొస్తారు, మీ ప్రవర్తన మార్పులు తీసుకొస్తారు,
మీ ఆలోచన విధాలు మార్పు తీసుకొస్తారు. మీ అన్ని విధాలుగా ఆర్థికమైన విషయాలు కూడా, ఆలోచన విషయాలు కానీ అన్నీ కూడా, స్వార్థ పరిచయ విషయాలు అన్నీ కూడా మీకు మార్పు తీసుకొచ్చని ప్రయత్నం చేస్తారు. అవునా కదా? అందుకు బిషప్ వ్యవస్థ అవసరం. బిషప్ వ్యవస్థ అంటే బిషప్ ఒక్కడే పనిచేయడం, వాళ్ళకి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒకరికి డెలిగేట్గా ఎన్నుకొని వాళ్ళందరితో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయాలు అమలు చేస్తారు. కమిటీ నిర్ణయాలే బిషప్ నిర్ణయాలు. అవునా కదా? బిషప్ సొంతగా పనిచేయడానికి అవకాశం లేదు. కమిటీ ఏది చెబితే ఆ కమిటీ డిసిషన్నే బిషప్ గారు అమలు చేయాలి. ఇది దైవ చిత్తం. అవునా కదా? కనుక ఈరోజు మీరు సంఘ సేవకులు అంటారా, సంఘ కాపలు అంటారా? ఏమంటారు మిమ్మల్ని? మీరు సంఘ కాపలు. పొరపాటున సేవకులు అంటారు. ఏదో ఊత పదంలాగా, మనకేదో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినలాగా సేవకులు చెబుతారు. ఇప్పుడు కట్టారు మీరు? గవర్నమెంట్కి ఏం ట్యాక్స్ కట్టారా? సేవకులు అని ట్యాక్స్ కట్టాలా? కట్టారా? సేవకులు కాదు మనం ఈ రోజున సంఘ కాపల్లో. మనకి వచ్చిన బాధ్యత అది. మన బాధ్యతను మనం పక్కన పెడితే నష్టం ఎదుర్కొంటాం తప్ప దానివల్ల మేలేమి మనకు రాదు. ఎంత టైం మనం వేస్ట్ చేస్తామో అంత టైం మనం నష్టం ఎదుర్కొంటాం. నీకు ఒక సంఘమే బిషప్కు ఈ ఏరియా మొత్తమైన సంఘాలకు ఆయనే కాపరి. అన్ని సంఘాలని మార్పు తీసుకురావాలి. అవన్నీ దైవ పనా, దేవుని పనా? దైవం పనా? దేవుని పనేగా. బిషప్ ఐజక్ గారు నాకు ఒక సంఘం ఉందిలే, ఈ ఒక్క సంఘాన్ని నేను చూసుకుంటానంటే మిగతా మీ పరిస్థితి ఏమైద్ది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరి పరిస్థితి ఏమవుద్ది? వాళ్ళందరికీ ఇంకోళ్ళు రావాలా? అనా కదా? ఓ బిషప్ గారు ఇట్లాగే సైలెంట్గా ఉంటే మీరందరూ నష్టపోతారు. దానివల్ల నష్టమా కష్టమా? అన్నీ ఉంటాయి. నష్టం ఉండదు, కష్టం ఉండదు, మేలే ఉండదు. కనుక ఈ రోజు నుంచి ఇజాక్ గారు మీరు ప్రాంతాలను పెట్టినప్పుడు ఆయన దశల వారుగా ప్రమోషన్ అవుతూ ఉంటారు. కానీ ప్రమోషన్ మీరు కూడా ఆయనతో పాటు అయితేనే విలువ, లేకపోతే ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టు లెక్క. కనుక దైవిక పరిచయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, యేసుప్రభు వారు పాపము క్షమించబడిన అన్న ఆయన ఆ తర్వాత ఎవరు ఆ పదం వార్తనికి ధైర్యం చాలేదు. కానీ ఆ తర్వాత ఒక వ్యక్తి మాత్రం ఆ పని చేయడానికి అవకాశం ఉంది. ఆయన మాత్రమే పలకాల, రెండు వాళ్ళు పలకడానికి అవకాశం లేదు. ఎవరైనా చెబుతారా? ఎవరైనా చెబుతారా? ఆయనే సంఘ కాపరి. ఎవరైనా ఆయనే సంఘ కాపరి. ప్రభు రాత్రి సంస్కారపు ఆరాధన ఎవరైతే నీకు ఇస్తున్నారో ఆయన పలకాసిన మొట్టమొదటి మాట, నీ పాపము క్షమించబడిన గనుక ఇది తీసుకుని నువ్వు అర్హుడవు, లేకపోతే నువ్వు అనర్హుడవు. అప్పుడే నీకు క్షమించబడతాయి, లేకపోతే క్షమించబడలేదు. ప్రభురాత్రి సంస్కారం ఆదరించేవాళ్ళు ఈ మాట పలక, దాని అర్థం తెలియక, దాని భావం తెలియక ఇది రొట్టె ద్రాక్షం అన్నట్టుగా నేను సరదాగా ఇచ్చేస్తున్నారు. ఈ ద్రాక్షరకం బయట షాపులో కొనుక్కొచ్చి తీసుకొచ్చి చేయటమే, కొంతమంది రొట్టెలు తయారు చేసి తీసుకొచ్చి చేయటమే. కాలక్షేపం చేసి ఒక వ్యక్తి పాపము తొలగించడానికి దేవుడు నీకు ఇచ్చిన అధికారం. ఆ అధికారాన్ని ఎట్ల బల్లలు చేస్తే దానివల్ల శాపం నీకు వస్తుంది. అలా అశ్రద్ధ చేశారు కనుకనే ఇండిపెండెంట్ సంఘాల్లో అందరికి శాపగ్రస్తులై ఉన్నాం. వస్తున్నాం కదా, ఎదురు బదులు లేకుండా అట్లాగే ఉన్నాం. చాలామంది పాస్టర్లు, ఇండిపెండెంట్ పాస్టర్లు ఎక్కువ మంది అడిగితే, నేను భేద పాస్టర్ అంటే నేను భేదవాడిని, నా భేద సంఘం పనికి మాని మాటలు మాట్లాడుతున్నాం. మనం తప్పు కదా అది. దేవుని సంఘాలు ఎప్పుడైనా భేదగా ఉంటాయా? దేవుని సేవకుడు ఎప్పుడైనా భేదగా ఉంటాడా? ఉండమని బైబిల్ ఏం చెప్పిందా? భేదవాడిగా నువ్వు పుట్టావా? పద్ధతి అది మంచిది కాదు కదా. పేతురుకు యోహాను రాసిన చివరి పత్రికలో పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. నేను ప్రేమిస్తున్నా అంటాడు. ప్రేమిస్తున్నావు నిజంగా అంటాడు. నిజంగా ప్రేమిస్తున్నాను అంటాడు. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటాడు. మీకు తెలుసుగా ప్రభు, నన్ను ఎందుకు అడుగుతావు అంటారు. అయితే నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఏం చెప్పాడు ప్రభు ఆయనకి? అపోస్తులుగా నిన్ను మార్చి, నేను మరణించిన తర్వాత భవిష్యత్తులో సంఘము నీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంఘానికి మొదటి కర్తవు నువ్వు. నీ వాళ్ళందరూ తీసుకుని, శిష్యులందరూ తీసుకుని వెళ్ళి సంఘాలు స్థాపించు, వాడికి నాయకత్వం వహించు అని ఆయన చెబితే ఈయన ఏం చేశాడు?
పరిగెత్తున పోయి వాళ్ళు తీసుకెళ్ళి చేపలను పడ్డాడు. అవునా కదా? వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ క్రమం ఏంటి లిస్ట్ మీ దగ్గర ఉందా? వాళ్ళు ఎప్పుడు బాప్తిని తీసుకున్నారు? వాళ్ళు ఎప్పుడు సంఘ సభ్యులకు తీసుకున్నారు? వాళ్ళ జనాల మళ్ళా లిస్ట్ ఏంటి? వాళ్ళ పూర్వీక చరిత్రలు ఏంటి? వాళ్ళ క్రైస్తవులు ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ క్రైస్తవులు కొనసాగుతున్నారా అసలుగాను ఇంకా హిందువులుగా కొనసాగుతున్నారా? వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఆ లిస్ట్ మీ దగ్గర ఉందా? ఏం లేవు. ఈ లిస్ట్ మాత్రం ఉంటుంది. ఎక్కడ సహవాసాలు, ఎక్కడ కథలు, ఎక్కడ మీటింగ్లు, ఈ మాత్రం ఉంటాయి. ఏది అవసరం లేదు. ఇవన్నీ కూడా ఈ నుంచి మీరు బిషప్ ద్వారా ఇవన్నీ మీరు మార్పు తీసుకోవాలి. మేము వచ్చి ఒకసారి చెబుతాం, అది ఆచరణ మీరు తీసుకెళ్తే ఈ బిషప్ మీకు మీ మధ్య ధనుడు అవుతాడు. లేదు మీరు వెనకపోతే ఆయన చేసుకుండా పోతాం అనుకోండి, ఆయన వరకు ధనుడు అవుతాడు. మీరు అవ్వాలంటే ఏం చేయాలా? ఆయన చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాలా. అవునా కదా? ఈ క్రమంలో మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు చెప్పండి, మీకు ఐజక్ గారు బిషప్గా మీకు పనికొస్తారా పనికిరాడా? గట్టిగా చెప్పాలి కదా. మీ ఐజక్ గారు మాకు బాగా చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పండి. కొన్ని చెడు పనులు చెప్పండి, మేము బాధపడం ఏం చేసినా కూడా. అవునా కదా? కనుక మీరందరూ ఆమోదంతో ఆయన ఆల్రెడీ అభిషేకం చేసాం బిషప్గా. దానికి కౌన్సిల్ తీర్మానం ఇప్పుడు మీరు అందరూ చదివారు, రిపోర్ట్లు అన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం రిపోర్ట్లు చదివారు ఎలా జరిగింది అనేది. ఆయన ఏదో డబ్బులు ఇచ్చాడు కనుక ఇక్కడ బిషప్ అవ్వాలా, ఆయన డబ్బులు ఇస్తాడు కనుక ఇంకేది బిషప్ చేద్దాం అనుకోవాలా? బిషప్లను డబ్బులు ఇస్తే అవుద్దా? సర్టిఫికేట్ ఉన్నది మాత్రం ఎవరో పెద్ద అధికారులు అవుతారా? దానివల్ల అవ్వదు. అధికారం కావాలంటే అర్హత కూడా కావాలా. అర్హత లేకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏట్లో పోసినా పన్నీర్ అయ్యిద్ది. అవునా కదా? కానీ ఇజాక్ గారు డబ్బుల కోసం కాదు, ఆయన పరిచయం మీకు తెలుసు. ఆ పరిచయం చూసే నాకు రికమెండ్ చేశారు. దాని కౌన్సిల్ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈ రోజున బిషప్గా వాళ్ళ స్థలంలో అభిషేకించారు. ఈ స్థానంలో ఆయనకి పూర్తిగా అవగాహన రాలేదు కనుక ఈలోగా ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు అవగాహన అయింది, నా స్థానంలో నేను పెట్టుకుంటా అన్నారు. మీకు కూడా అవగాహన అయితే ఈ మీటింగ్ ఎంతమంది ఉండదు, ఈ ఊరు మొత్తం ఇక్కడే ఉంటుంది. అది మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలా. ఆ ఊరు మొత్తాన్ని పిలిచి ఓ పండగలా చేసాడు. ఎందుకంటే మా ప్రాంతం ఒక బిషప్ వచ్చారు. చట్టానికి దైవికానికి ఆయనే ప్రతినిధి. ఏ సమస్యకైనా పరిష్కారం చూడటానికి అవకాశం ఉంది. ఆయన సాధ్యపోయింది మా పైకి చూస్తారు. కనుక ఈ రోజున ఈ ఒంగోలులో జిల్లా మొత్తం నిదానంగా వస్తుంది. అనుభవం ఇచ్చా, మీతో కలిసి పనిచేసేది ఇచ్చా. ఇంతకుముందు ఆయన మాట్లాడిన ప్రతి మాట స్వార్థ సభలో, ఆ సభలో, ఈ సభలో ఇవన్నీ మీకు తెలిసిందే. కానీ బిషప్గా కొత్తగా తెలియాలిగా మీకు. బిషప్గా ఎన్ని రూల్స్ ఉన్నాయి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, మీ బైబిల్ చదివారు. దాంట్లో సంఘాధ్యక్షుడు అయినవాడు నిందారహితుడు, ఏకపత్నివ్రతుడు. నాకు తెలిసినంతవరకు ఏకపత్నివ్రతుడు అనుకున్నాను. మీకేం తెలుసు అని తెలియ చెప్పండి, నాకు తెలియదు. అవునా కదా? అభ్యంతరం చెప్పవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకట్లా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆయన పనిచేసే తీరు మీకు అందరు నాకన్నా కూడా మీ అందరూ బాగా తెలుసు. ఎంతమంది కూడా మేము వచ్చాం కనుక ఇక్కడ అడ్వకేట్ గారితో పాటు నేను వచ్చాను, మీ అందరితో మాట్లాడాం, చూసాం కనుక ఆ ప్రపోజల్ రాగానే వెంటనే యాక్సెప్ట్ చేసాం. అవునా కదా? చూడకపోతే మిమ్మల్ని అందరూ పిలిచి ఒక్కొక్కరిని అడిగేవాళ్ళు. అవునా కదా? కనుక మీరందరూ దృష్టి పెట్టి, మీకు ఈయన ప్రధాన కాపరి. మీరు ఆల్రెడీ సంఘ కాపర్లే, కానీ మీ అందరి మీద ఆయన ప్రధాన కాపరిగా నిలబడతారు. అందుకు మీరందరూ ఆమోదం వెళితే తర్వాత కార్యక్రమం ముందుకు వెళ్దాం. ఆమోదమేనా? మాటలు కాదు, అంతే కదా? కనుక ఇన్స్టాలేషన్ కార్యక్రమం చిన్న మాటలు నేను కొన్ని ఐజక్ గారు ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మిక్కిలి ప్రియులారా, గౌరవనీయుడు సువార్త పనిందు సహకార్యందుకు రెవరెండ్ గొల్లపల్లి ఐజక్ అను ఈయనను ఒంగోలు రెవెన్యూ డివిజన్ పీఠాధిపతిగా నియమించుటకు అధికారం పొందుటకు ముందు మిమ్మల్ని సిద్ధపరచుటకు ప్రశ్నించబోతున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు బోధించినదిగా, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మేము పంపుతున్నాను. పరిశుద్ధాత్మ పొందడి. మీరు ఎవరి పాపము క్షమించరో అవి వారికి క్షమించబోను. ఎవరి పాపం మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉండు.
అపోస్తలుడైన పౌలు బోధించిన రీతిగా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చు పర్యంతము చదువుటేందును, హెచ్చరించలేందును, బోధించలేందును జాగ్రత్తగా ఉండము. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను నేను అడుగుతున్నదేమనగా, ఈ సంఘంలో అధ్యక్ష స్థానం వహించి అందు నమ్మకంగా పనిచేయటకు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. బడాబ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చి యొక్క ఆలోచన ప్రకారము దేవుని వాక్యమును నిర్మలమైనదిగా బోధించుటకు మాట ఇచ్చేదావా? మాట ఇచ్చేదను. అధ్యక్షునిగా కమిటీ సభ్యులతోనూ, సంఘ కాపులతోనూ, పెద్దలతోనూ చట్టపరమైన క్రమం అనుసరించి పనిచేయదవా? పనిచేయదను. బడాబ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చి యొక్క తీర్మానమునకు, పై అధికార నిబంధనలకు చట్టపరంగాను, దైవికపరంగాను పనిచేయుటకు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఈయన గౌరవించి గొప్పగా నుంచి పరిశుద్ధుని పౌలు హెచ్చరించున్నట్లు మీతో ప్రయాసపడు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పిన వారిని మనన చేసి వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఏం చేద్దరా? దేవుని సహాయం చేద్దాం. అలాగే చేయను. కనుక మీ అందరి ముందు ఒక చిన్న ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. ముందు ఆర్డినేషన్ పొందే సమయంలో ఒక ప్రతిజ్ఞ, ఒక కాపరిగా పనిచేస్తాను ఒక ప్రతిజ్ఞ అప్పుడు జీవించుకున్నాం. ఈ రోజున ఈ ప్రాంతానికి బిషప్గా నియమించబోతున్నప్పుడు ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. మీ అందరి కరతాలతో మరొకసారి వీరిని ఈ రోజున పట్టాభిషేకం చేయబోతున్నాం. మోకరించండి. మీరు చేసిన కార్యం బట్టి గొల్లపల్ ఐజో గారిని, వారిని ఒంగోలు పట్టణ రెవెన్యూ డివిజన్ పీఠాధిపతిగా నాకున్న అధికారమును తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున బడాబ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ యొక్క సంఘ అధికారిగా ప్రతిష్ఠించి నియమించబోతున్నాను. ఇది మొదలుకొని దేవుని యొక్క కృప మీ మీద తోడుగా ఉండి నడిపించను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రియమైన పల్లవు తండ్రి, మీ దీవెన, ఆశీర్వాదం, కృప, సమాధానం, సంతోషం, సంతృప్తిని అందించి ఈ రోజున గొల్లపల్లి ఐజా గారిని మీ చేతికి అప్పించుకుంటున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, ఆత్మను వదిలిచేయడి కృప చూపించండి. ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బలహీనమైనటువంటి జిల్లాలో అనేక మంది సంఘ కాపర్లు బలహీన స్థితిలో దైవికంగాను చట్టంగా ఎదలేని క్రమంలో వారందరూ బలవంతం చేయడానికై మీ ఆత్మ నింపబడ్డకై ఐజాగా ఎన్నుకొని ఉన్నారు. వానికి స్థానిక కౌన్సిల్, బడాబ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ యొక్క కౌన్సిల్, పీఠాధిపతులు సమ్మతించి అభిషేకం పొందించిన సందర్భంగా వారిని ఈ రోజున మీ స్థలంలోకి వారిని పట్టబద్ధం చేస్తున్నాం. పీఠాధిపతికి నిలబెడుతున్నాం. సహాయాన్ని కృపించండి, దీవించి నడిపించండి. మీరు పనిచేసిన ప్రతి చోట అభివృద్ధి పొందే కృప చూపించండి. వారి సంఘము, వారి కుటుంబం, వారి యొక్క సంఘ కాపర్లో ఉన్నటువంటి ప్రతి సంఘము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవికంగాను చట్టంగాను ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారులకు గాను లోబడి మీకు మహిమాత్మ మంచి సాక్ష్యంగా నిలబడక అవసరం ధన్యత, తెలివి, జ్ఞానమును వీరికి దయచేయమని మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మీ తోడుగా నడిపించే సహాయం దయచేయను గాక. ఆమేన్. వేస్తున్నాం. అందరు కూర్చున్నాం. తిరిగి సంఘ అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమం అప్పగిస్తున్నాను. చక్కని మాటలు తెలియచేసినటువంటి ప్రిస్ట్ బిషప్ అయ్య గారు డాక్టర్ ఏజే శోభన్ బాబాయ్ గారికి
మనందరి తరఫున హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న మాట నన్ను చెప్పనీయండి. సంఘాలు బిషప్పుల చేత పరిపాలించబడినటువంటి సంఘాలని మాత్రమే గవర్నమెంట్ గుర్తిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, గవర్నమెంట్ వారు జరిగించేటువంటి సెమీ క్రిస్మస్ రోజున మన ఏరియాల్లో చాలామంది ఉన్నారు పెద్దలు. వారందరినీ ఎందుకు పిలవరు? ఇండిపెండెంట్ సంఘాలలో ఉన్నటువంటి పెద్దలను ఎందుకు వేదిక మీదకు పిలవరు? అదొక్కదానికి మీరు సమాధానాన్ని తెలుసుకోండి. లూథరన్ బిషప్ అయ్య గారిని పిలుస్తారు, సిఎస్ఐని పిలుస్తారు, బ్యాప్టిస్టుని పిలుస్తారు, ఆర్సీఎంని పిలుస్తారు. వీళ్ళందరూ కూడా బిషప్పుల పరిపాలన కింద ఉన్నటువంటి సంఘాలు. వాటినే గవర్నమెంట్ గుర్తిస్తుంది. ఇండిపెండెంట్ సంఘాలు మనకు ఏదో చుట్టూ ఉన్నటువంటి సంఘస్థులు 10 మంది కూడి, అయ్యా ఈ స్థలం మీరు తీసుకొని ఇక్కడ ఒక చర్చి కట్టుకోండి అని చెప్పేసి పాదుర్లకి ఆ స్థలాన్ని అప్పగిస్తే మనం ఏదో శ్రమపడి, వాళ్ళు శ్రమపడి, సంఘము పాదుర్లు కలిసి, లేకుంటే పాదుర్లే సొంత స్థలాలలో వారే శ్రమపడి సంఘ సభ్యులు కలిసి కట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం త్యాగపూరితంగానే ప్రభు పని చేస్తున్నాం. ఎవరి మీద ఆధారపడటం లేదు. అది మనకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ గవర్నమెంట్ దానిని గుర్తించట్లే. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రాబోయే దినాల్లో ఇండిపెండెంట్ పాస్టర్లు అన్నటువంటి వారికి మనుగడ లేనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి తరుణాల్లోనికి వచ్చాం. ఈ దినాన 5,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అని చెబుతూ మన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. ఆ తర్వాత మీరు పడే తిప్పలు కావు నేను చెబుతున్నా. కాబట్టి మీరు తీసుకోవద్దని కాదు నేను చెప్పేది. మీ సంఘాలను మీరు క్రమబద్ధీకరించుకోండి. దాని కొరకు బీసీఈసీని ఏర్పాటు చేయడం జరిగింది, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఎపిస్కోపల్ చర్చి. అది మీకు అందుబాటులో ఉంది. మీకు అనుకూలంగా కావలసినటువంటి మీ సంఘాలను బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మన బీసీఈసీకి అనుసంధానం చేసుకొని అక్కడ ఉన్నటువంటి బిషపుల పరిపాలనలో మా సంఘాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మీరు చెప్తూ, మీకు ఏమైనటువంటి సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటే, రెవరెంట్ సర్టిఫికేట్ కానీ, లేకుంటే మాకున్నటువంటి యూనివర్సిటీ తరపు నుంచి మీకు కావలసినటువంటి స్టడీస్కి కావలసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఆ సందర్భంలోనే మీకు కావలసినటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఆర్డినేషన్స్ కానీ, పాస్టర్ ఆర్డినేషన్ నుంచి, రెవరెండ్ ఆర్డినేషన్ నుంచి, బిషప్స్ ఆర్డినేషన్స్ వరకు, డాక్టరేట్స్ స్టడీస్లో డాక్టరేట్ వరకు, ఇటు ఆర్డినేషన్స్లో బిషప్స్ వరకు, ఆర్చ్ బిషప్స్ వరకు ఆర్డినేషన్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ మీరు ఉపయోగించుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మేము ప్రతిలాడి మీకు చెప్తున్నాం. రేపటి దినాన మనం మెలకుగా ఉండవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మూర్ఖంగా పోవద్దండి దయచేసి. మూర్ఖంగా పోతే నా సొంత దాంట్లో నేను కట్టుకున్నాను, నువ్వెవడరా నన్ను అడగటానికి అని చెప్పేసి అంటానికి రేపు పొద్దున ఉండకపోవచ్చు నేను అనుకోవటం. నేను నా పని చేసుకుంటాను అని చెప్పటానికి నువ్వు గవర్నమెంట్ పరిధిలో చేసుకో అంటారు రేపు పొద్దున. దేవాదాయ చట్టాన్ని క్రైస్తవులకు కూడా వర్తించేటువంటి రోజు రాబోతుంది. ఆ చట్టం గనక క్రైస్తవుల మీద ఇంప్లిమెంట్ గనక చేస్తే కేవలము బీసీసీ అనేటువంటి వాడే పాస్టర్గా ఉండాల్సి వచ్చింది. నేను చెప్తుంది వినండి సార్. బీసీసీ మాత్రమే పాస్టర్గా ఉండాల్సిన అవసరత ఏర్పడుద్ది. సంఘాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు తీసుకునే ఇన్ఫర్మేషన్ అంతటిని బట్టి నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్న క్వశ్చన్. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇప్పటికి 10 సంవత్సరాలు ముగించాం. 10 సంవత్సరాల్లో దగ్గర 27 మంది బిషప్స్ తోటి ఆర్గనైజేషన్ రన్ అవుతుంది దేశవ్యాప్తంగా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఈ మాటలను నేను ఎక్కువగా మాట్లాడుంటే దయతో క్షమించండి. ముందుకు వెళ్దాం దయచేసి. మరి మనకు బిషప్ గారుగా ఆర్డర్ చేయబడినటువంటి ఇస్సాక్ గారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క మాటలు, వారి యొక్క రెస్పాన్స్, మీరు ఏ విధంగా మీ స్పందనను మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. బీసీఈసీ మీ పట్ల బాగానే పనిచేసిందా? రండి.
ఈరోజు మంచి రోజు అనుకుంటున్నాం. మంచి రోజు. నాకు తెలిసినంత మట్టుకి కొన్ని ప్రదేశాలు మాత్రమే తిరుగుతున్నాను. అంత ప్రదేశం నేను తిరగలేకపోతున్నాను. అసలు మనిషి దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడో కూడా కొంతమందికి అర్థం లేకుండా జీవిస్తున్నారు. దేవుడు ఎందుకు చేసుకున్నాడు మనల్ని బొమ్మలుగా అనేది ఇంకా కొంతమందికి అర్థము కాదు. ఎవరికంటే మనకే దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనకే. మంచి మరి సోహన్ బాబాయ్ గారు మంచి మాటలు మనతో చెప్పారు. నేను ఇట్లా చెప్తూ మొదలు పెట్టానంటే మరి 8 గంటలకైతే 3 గంటల వరకు మీరు కూర్చోవాల్సి వస్తుంది. మరి దేవుని యొక్క ఆలోచనలో మరి సమయాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ రాబోతున్న దినములలో మంచి స్పందనగా కష్టపడాలని, నేను కష్టపడుతున్న కష్టంలో ఇదొక నా సొంతంగా తీసుకోక ప్రభు ఇచ్చిన దానికి ఆయన కొరకే ఆలోచన చేస్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనకి చాలా మంది మన జీవితంలో నడిచి సువార్త చేస్తాం, తర్వాత సైకిల్ మీద చేస్తాం, తర్వాత స్కూటర్ మీద టీవీఎస్ మీద చేస్తాం, తర్వాత బైకుల మీద చేస్తాం, కార్ల మీద కూడా చేస్తాం, విమానాల్లో కూడా చేస్తాం. ఇదంతా అవసరమే అని దేవుడు మనకి ఇచ్చాడు, మంచిదే. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ఎప్పుడు కూడా ఆలోచన రావాలి. మనం ఏం చేస్తున్నాం అసలు మనకి ఎప్పుడు కూడా ఆలోచన రావాలి. ఈ మరి బిషప్ గారు అధికారము చాలా విషయములలో నన్ను ముందుకు నడిపించింది. మొట్టమొదటిగా మరి లాయర్ గారు, హైకోర్టు లాయర్ గారు జీవన్ కుమార్ గారికి నా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. తర్వాత సోహన్ బాబు గారు, లాయర్ గారు ఇద్దరు కలిసి పాస్టర్స్ అవగాహన మీటింగ్కి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో మాకు ఇచ్చిన సమయాన్ని ఇచ్చాము. పాస్టర్స్ చక్కని మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పరిచయంగా ముందుకు నడిపించారు. ఇటీవల 7వ నెలలో అనుకుంటాను, 7వ నెలలో గాజువాక, విశాఖపట్నం జిల్లాలో గాజువాక తొంగల్ అనే గ్రామంలో మరి ఒక పట్టణంలో మన యొక్క సోమయ్య అన్నగారు ఉన్నారు, బిషప్ గారు, వారు యాపగుంట మీటింగ్కి వచ్చారు. యాపగుంట మీటింగ్కి వచ్చారు. అంటే 13 జిల్లాలు మీటింగ్ చేస్తున్నానండి నేను. జిల్లాకి 3 పగళ్ళు 3 రాత్రులు. ఒక జిల్లాకి 3 రాత్రులు 3 పగళ్ళు. ఎందుకు చేస్తున్నాడు వీడికి అని పిచ్చా అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. ఒకవేళ నాకు పిచ్చి ఉందంటే పరలోకంగా వెళ్ళినప్పుడు ఆ పిచ్చేదో ఆయన వదిలేస్తాడు, నాకేం అభ్యంతరం లేదు. అయితే మేము ఇటీవల ఇక్కడ తుమ్మలపెంట అని మొన్న మీటింగ్ పెట్టాను 27, 28, 29లో. అక్కడ దేవుని యొక్క వచ్చాడు, కానీ సేవకుల గురించి మాట్లాడేటేంటి, గాస్పల్ మాట్లాడకుండా విశ్వాసుల గురించి మాట్లాడాల్సిన సేవకుల గురించి మాట్లాడేంటి, పబ్లిక్ మీటింగ్లు అని కొంచెము ఆయా సంస్థల వాళ్ళు, ఆయా మినిస్ట్రీ వాళ్ళు కొంచెము దాన్ని తీసుకున్నారు. కొంతమంది అయితే నిజమే సేవకుడు ఎలా ఉండాలనేది మాట్లాడాడు, మంచిదే, మనతో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు అనే భావాలు తీసుకున్నారు. అలాగే పునరుజ్జన్మ అంటే ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ సంఘాలు ఎడగొట్టాలని కాదు, వాళ్ళ సంఘాల్లో ఏమేమో తీసుకోవాలని కాదు. ఎప్పుడు ఒక సంఘంలోకి వెళ్ళే వాళ్ళకి ఒక సంవత్సరంలో 50 మంది సేవకు విశ్వాసులు ఉంటే ఏమంతగా 10 కుటుంబాలు ఆగిపోతాయి. ఆ 10 కుటుంబాలు ఎటువంటి మీటింగ్లు పెట్టినప్పుడు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ గురించి ప్రభు మాట్లాడాడు కొన్ని, మరలా ఆ సంఘంలోకి వెళతారు. మన ఈత మొక్కలకు రమ్మని నేను ఎప్పుడు కూడా బోధించు. అసలు ఆ సేవ నాకు అబ్బలేదు. ఆయుష్మ అంటే ఒకవేళ నా దగ్గర ఆత్మలు ఎవరైనా తీసుకెళ్ళినా శుభ్రంగా పెంచుకోండి, శుభ్రంగా వాళ్ళు ఇస్తున్న దశం భాగాలు తినండి, అభ్యంతరం లేదు, చక్కని వాక్యం చెప్పండి అంటాను. కానీ వాళ్ళ మీద యుద్ధము నేను పోట్లాడాను. ఎందుకంటే అతను చేసేది ఆ పని, నేను చేసేది ఆ పని. దొంగిలించినోడు దొంగిలించి దేవుడికి లెక్క చెప్పుకుంటాడు, అది నాకు సంబంధము కాదు. కానీ ఎవరి ఆత్మల గురించి నేను దొంగిలిస్తానికి నేను ఇష్టపడను. అయితే ఈ పునర్జన్మ అనేది ఆగిపోయిన ఆత్మను మరలా మనము కొంచెము సహాయం చేస్తే జిల్లాలో మనం అంతా చేయలేము. కానీ మన అధికారంగా ఏం చేస్తున్నారంటే అధికారం కొరకు మన శ్రీకాకుళం వచ్చాపురం వరకు నడిచి వెళ్ళిపోతున్నారు, కాలినడకతో వెళ్ళి అధికారం తీసుకుంటున్నారు. మరి సేవకులైనా మన జీవితంలో ఏం చేయాలి? ఏదో 3 అడుగులు వెళ్ళాడు, 6 అడుగులు పొడి గొయ్యి మన అమ్మట వచ్చేది ఏమన్నా వస్తుందా? రాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన సంఘానికే చెప్తున్నాం,
కథా రోజులు ఏం చేస్తున్నావా? ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్తున్నావా? ఒక గ్రామంలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నావా? ఒక ఆదివారం వాక్యం చెప్తే సరిపోతులేని మనం ఎదరకుండా పడుకుంటున్నాం. అది ఎట్లా కుదిరిద్ది అని నా అంతరాత్మ. అది ఎలా కుదిరిద్ది? కొవ్వొత్తు అది ఎలుగుతూ అది కరిగిపోతేనే అందరికీ ఎలుగు కనపడుద్ది. అంటే మనకి 78 సంవత్సరాలు మన దేహం అంతా మట్టిలోకి వెళ్ళిపోతాను, కరిగిపోవాలి. అది సువార్త. అంతేగాని మనం ఉడువులాగా బాగా లోకంలో ఉంటే మోసుకెళ్ళాడు కూడా రేపు మనల్ని ఎవడరాయడు అనుకుంటారు. ఏమండి? కాబట్టి సువార్త కొరకు ఈ పౌలు అంటాడు కదా, క్రీస్తు శ్రమపడి ఆయన ఏదైతే ఇడిచిపెట్టి వెళ్ళాడో దాన్ని ఆయన శరీరం మీద భరించి దాన్ని కొదువును ఆయన పూర్తి చేసుకెళ్ళిపోయాడు పౌలు. సువార్త అది ప్రతి ఒక్కరికి కావాల్సింది. అది సువార్త ప్రతి ఒక్కరికి కావాల్సింది. మన బాప్తిసం పొందాం, రక్షణ పొందాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయిపోయింది సువార్త. ఇంక లేదు. మరి నేను నశించిపోతున్న ఆత్మ, కోట్ల ఆత్మల పరిస్థితి ఏంటి? నిన్ను నన్ను అడగడా? నన్ను ఒక్కడిని అడుగుతాడా? నిన్ను అడగడా? అడుగుతాడు కదా. కాబట్టి అడుగుతానికి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క అధికారాన్ని మనం తీసుకోవాలి. తీసుకుంటే తప్పేమీ కాదు. ఇందాక అయ్యగారు చెప్పారు, ఇప్పుడు మేము ఒక 55 మంది మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నాం. మేము ఇక్కడ మా మాజీ ప్రెసిడెంట్ గారు వచ్చారు, చంద్రయ్య గారు. చంద్రన్న మాజీ ప్రెసిడెంట్ గారు. ఆయన నేనే కోస్టల్ సీనియర్, పాస్టర్ సీనియర్, నేనే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాము. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మొదట నేను వెళ్ళి దాన్ని చేయించాము, వాళ్ళకి అప్పచెప్పేశాం. అయితే దాంట్లో 55 మంది ఎంతమంది ఉన్నారు? 10 మంది మాత్రమే పాస్టర్స్ సర్టిఫికేట్ ఆర్గనైజేషన్ ఉంది. మన 45 మంది ఏంటి? వాళ్ళ గురించి ఏంటి? ఇప్పుడు 45 మంది వాళ్ళకి ఏం చేస్తున్నారు సేవ? మరి ముందున్న వాళ్ళు విమర్శిస్తున్నారు, రకరకాలైన బాధలు పెడుతున్నారు. పరిస్థితులు ఒకదానికి ఒకటి అనుకూలత లేదు. అదే కరెక్ట్ తీసుకొని ఇలా మరి పెద్దలు అధికారులు మరి వీళ్ళు వచ్చినప్పుడు కొంచెం మంచి మాటలు తీసుకొని ముందుకు వెళ్ళి సంఘాలను మనం ఏం చేయాలి? ఒక అధికారంలోకి నడిపించాలి. సంఘం ఎలా ఉండాలనేది మన యొక్క ప్రాముఖ్యత. సంఘము కొరకే ప్రార్థన, సంఘము కొరకే పని చేయాలి. ఏమండి? ఇందాక మనము మంచి మాటలు అయ్యగారులు అందరూ కూడా చెప్పగా, బిషప్ గారు అయ్యగారులు అందరూ చెప్పగా మనం విన్నాం. అందరు విన్నారండి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. 1వ సమూయేలు గ్రంథము అన్నయ్య రాశారు. దాంట్లో 2వ అధ్యాయము 35వ వాక్యం అనుకుంటాను. అందులో మరి ఒక ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమన్నా 2వ అధ్యాయం 35వ వాక్యంలో అది నమ్మకమైన ఒక యాజకుడిని నేను నియమించును. ఎవరు? తన కుమారులు ఏలి చేయలేని పని సమూయేలు చేస్తానని దేవుడి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. మన ఒంగోలు జిల్లాలో కూడా మరి మన నమ్మకం కూడామో నమ్మకం లేకుండామో తెలియదు, కానీ మరి ఇంత భారముగా కలిగి వచ్చి మరి అధికారులందరూ కూడా మనకి ఇష్టం ఏంటంటే దేవుడు ఒక నమ్మకస్తునిగా మనకి ఇచ్చాడేమో అనుకుందాం. దాన్ని మనం కొనసాగించాలి. ఇది ఇచ్చింది నేనేదో వాల్ పోస్టులో లేకపోతే పేపర్లో ఏదో ప్రింటింగ్ చేసుకుని అందరికి నేను బిషప్ని అయ్యారు, నేను బిషప్ని అయిపోయాననే ఆ సిద్ధాంతం మనకి అనుకూలత కాదు. పని చేయాలి, ప్రతి ఒక్కరు పని చేయాలి. బిషప్ అనేది, రెవరెండ్ అనేది, డాక్టర్ అనేది, దైవ పాస్టర్ గారు అనేది, లేక బెదరన్ అనేది, విశ్వాసం అనేది, ఇవన్నీ నియమాలు మనకు తెలియకపోతే మనం దేవుని పని మొట్టమొదటిగా. అందుకని ఇలా మనం చేసుకుంటూ వెళ్తాం వల్లే ఇది ఒక అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఇది ఇచ్చినందుకు చాలా నేను సంతోషిస్తున్నాను. నేను, మా కుటుంబం అంతా, మరి మా సంఘ బిడ్డలందరూ కూడా సంతోషిస్తున్నాం. తర్వాత మా యొక్క దేవుని సేవకులు చాలా మంది ఉండాలి. మరి ఇది మన దగ్గరికి వచ్చి దేవుడు ఇచ్చినందుకు మొదలు దేవుడికి వందనాలు చెల్లిద్దాం. దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి స్వామి బాబాయ్ గారు చాలా దూరం నుంచి ఈ పరిచర్యలో ఈ యొక్క బిషప్ అధికారంలో 27 మంది ఇస్తామంటే చాలా విషయం, చాలా ఆలోచన కలిగి వారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా సైలెంట్, చాలా స్మూత్గా చక్కగా మాట్లాడతారు. వారి కుమారుడు మైకిల్ గారు వాళ్ళందరూ, తర్వాత నాకంటే ముందుగా యోగులైన బిషప్ల గారు అందరూ కూడా నన్ను బాగా ప్రేమించారు. మరి కొన్ని విషయాలు నాకు తెలియకపోయినా నాకు చెప్తానికి ముందుకు వచ్చారు వాళ్ళు. కాబట్టి నేను ఇప్పుడు బిషప్ అధికారంలో చిన్న బిడ్డని, కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకా నేర్చుకుని ముందుకి వెళ్ళవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే మా గుంటూరు 1.5 గంట ప్రయాణమే. పెద్ద బిషప్ అయ్య గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కొన్ని విషయాలు మాట్లాడవచ్చు, బయటికి రావచ్చు. కాబట్టి ఇది ఇచ్చినందుకు మేమందరం చాలా సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మా దగ్గరికి వచ్చి వారు ఇచ్చినందుకు మరి సోనబాబాయ్ గారికి, వారి కుటుంబానికి, వారి మినిస్ట్రీకి ఈ ప్రోగ్రాంకి వచ్చిన బిషప్ అయ్య గారు అందరికీ
మీ అందరికీ నేను సెలవు ఈసీ తరఫున అందరు బిషప్ల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చివరి మాట, మరి సమయం చాలా ఎక్కువగా అయిపోయింది కనుక ఒక్కొక్కరు ఒక్క నిమిషము ఈ గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దాసరి గోపాల్ రెడ్డి గారు బహుశా రాలేకపోయారు అనుకుంటాను. అలాగే శ్రీ గొల్లపల్లి ఇస్రాయేల్ గారు వచ్చి, అలాగే అడ్వకేట్ గారు కె శ్రీనివాసరావు గారు, డాక్టర్ ఏ ఆనంద్ పాల్ గారు ఒక మాట. ప్రోగ్రాంలో అయ్యగారులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి చెప్పారు అయ్యగారు ఉండాలా, నాకైతే నేనైతే ఇక్కడ రావడానికి లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా జిల్లా నుండి ఈ సన్నబియ్యం కార్యక్రమం పెట్టారు. నేను కూడా అందులో పాత్రను, కానీ జగన్మోహన్ రెడ్డి ఈవులు కాబట్టి రేపు కలుస్తాను, ఎందుకంటే దైవ సేవకులు కలవడం నాకు చాలా సంతోషం. కాబట్టి మరి అయ్యగారు మమ్మల్ని ప్రేమించే మరి ఎక్కడ విజయనగరం, మరి వారి ఈత ముక్కలు ఎక్కడ, మరి మొన్న సభల్లో కూడా మొన్న ఇక్కడ రావడం జరిగింది. రాజాంలో కలిసాం, మరి తుంగ్లా మా అన్నగారు చర్చిలో అక్కడ పబ్లిక్ మీటింగ్లో పెట్టాం. అయ్యగారు మా ప్రాంతం నుండి నేనున్నాను, ఎప్పుడైనా మీకు రమ్మంటే మీరే కానీ మీరు ఎవరు రమ్మన్నారు, ఏ పని ఉన్న అవతల బయట పెట్టేసి ఈ పని కోసం తప్పకుండా వస్తాను. మరి దేవుడు ఇంకా అయ్యగారిని అమ్మగారిని బలంగా వాడుకోవాలని మా అనుదిన ప్రార్థనలో కూడా పెడుతున్నాం. మీరు కూడా మా కోసం రాజకీయాలు అవసరం లేదు, కానీ దేవుడి సేవలో ఉండాలని మీ అందరూ మాకు ప్రార్థన చేయాలని ఈ నా మాటలు ముగిస్తాను. అలాగే బిషప్ డాక్టర్ డిజే విజయ్ కుమార్ గారు, సెక్రటరీ హౌస్ ఆఫ్ బిషప్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు వచ్చి ఒక 2 మాటలు. సర్వోన్నతం దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. వేదికను అలంకరించినటువంటి ప్రీస్ట్ బిషప్ ఇండియా విజయశ్రీ శోభన్ బాబు గారికి, అలాగే ఆర్సీ బిషప్స్కి, అలాగే డివిజనల్ బిషప్స్, తదితర రెవరెంట్స్ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఈరోజు బిషప్గా మరి ఇన్స్టాలేషన్ పొందినటువంటి ఐజాక్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఐజాక్ గారికి వి గ్రీట్ హిమ్ టు వర్క్ ఫర్ బీసీసీ అండ్ గాడ్. సహవాసం అనేది మనం ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా దేవునితో మాత్రమే ఫస్ట్, నెక్స్ట్ మనకి ఈ అధికారాలు ఇస్తున్నటువంటి పెద్దలందరితో కూడా మనం కలిసి పనిచేయాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. చివరగా పాస్టర్ గారు వచ్చి 2 మాటలు గ్రీటింగ్స్, దాంతో పాటుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా వారే తెలియజేయవలసిందిగా మనం దేవుని నమస్కారం. అలాగే పురుషుల సేవకులకు అలాగే అంత దూరం నుంచి మొదటగా మాకు ఈ యొక్క బిషప్ అధికారానికి ప్రోత్సహించి ముందుకు నడిపించిన జీవన్ కుమార్ అలాగే బిషప్ శామ్యుల్ గారికి ఇంతవరకు మా విశాఖపట్నంలో మాకు అభిషేకించారు. తర్వాత మరలా ఈ దినం ఈరోజు ఇక్కడ ఇలా జరగడానికి దేవుని యొక్క మహాకృపాన్ని నమ్ముచున్నాను. అలాగే ఈ అభిషేకం బిషప్ అభిషేకం వచ్చిన రీతిని బట్టి పాస్టర్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అదే కాకుండా మా యొక్క బిషప్ అయ్య గారు ఈ యొక్క ప్రభు దర్శించి ఇప్పుడు 92లో ప్రభు దర్శించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాలుగా విరామం లేకుండా ఆయన రాత్రనక పగలనక నిత్యము దేవుని పరిచర్యలు అనేక కష్ట నష్టాలకు వచ్చి కూడా అనేక ప్రాంతంలో అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు కూడా ఏమాత్రం వెనకంజ ముందుకు నడుస్తూ ఆయన కొనసాగుతున్నారు. మా యొక్క పరిచర్య ఇంకా 13 జిల్లాలకి ఇప్పుడు 8 జిల్లాలు అయిపోయింది. ఇంకా మిగతా జిల్లాల్లో కూడా సువార్త సవిరావంగా జరగాలని మీరందరూ అనుదిన ప్రార్థన చేయాలని, మా కుటుంబం నిమిత్తము, పరిచర్య నిమిత్తము, మా యొక్క సంఘం నిమిత్తము, పరలోక దర్శనం గాస్పెల్ మినిస్ట్రీ నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభువు నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. నూతనంగా ఐజాక్ గారుగా బిషప్గా అయిన దానిని బట్టి మీ పేరు కోటిరెడ్డి గారు వారికి బైబుల్ని బహుకరిస్తారు. మీరు ఇవ్వండి అయ్యారు. ఒక క్షణం మీరందరూ నన్ను క్షమించాలి.
ఈ సంతోష సమయంలో కుటుంబ సభ్యులందరూ, సంఘ సభ్యులందరూ కేకులు తీసుకొచ్చారు. ఆ కేక్ కటింగ్ అనంతరం చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. 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 Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అయ్యగారు నలుగురా అబ్బాయిలు. ఉడుకు రక్తము ఉరకల పెడుతుంది, పాపము చేయమని ఒత్తిడి తెస్తుంది. పాపం అన్నది పాము లాంటిది, పగ పడుతుంది ప్రాణమది. పైలమ్మ కొడుక పాపము చేయకురా. చీర తెచ్చు అనేసి Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడగా మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ఈ ఈత ముఖంలో చేరి నా తండ్రి నీ కుమారుడు ఐజాక్ గారిని మేము మరొకసారి ఆర్డైన్ చేసినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క పనికి మమ్మల్ని అందరినీ సమకూర్చినావు, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కార్యక్రమం అంతటినీ నీ నా మహిమార్థం జరిగించినావని నమ్ముతూ ఉన్నాం. నీకు మీరు బలపరచండి. బీసీఈసీకి అలాగే స్థానిక కాపర్లకు అవసరమైన విషయాలన్నింటిలో ఆయన చేదోడు వాదోడుగా ఉంచు. తన పని శ్రద్ధగా చేయడానికి మీరు శక్తిని, బలమును, ఆయుష్ను, ఆరోగ్యాన్ని నీ నామములో దయచేయండి. కుటుంబాన్ని, సభ్యులను మీరు దీవించండి. సంఘాన్ని మీరు కనికరించండి. అలాగే కూడి వచ్చిన పెద్దలను మీరు దీవించండి ప్రభువా. ప్రత్యేకించి ప్రీస్ట్ బిషప్ అయ్య గారు అలాగే మా బిషప్స్ అందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను. సహాయం చేయండి. అలాగే నా తండ్రి మా స్నేహితులు, బంధువులు అందరినీ మీరు దీవించండి. అలా కూడి వచ్చినటువంటి సంఘ నాయకులను వచ్చి నీకు వందనాలు చెల్లిస్తున్నారు. వారికి కొన్ని విషయాలు మేము చెప్పాము ప్రభువా, వారు వాటిని గురించి ఆలోచించడానికి కృపనివ్వండి. రాబో దినాల్లో మేము మెలుకోగలిగి ప్రవర్తించడానికి మీరే కృపను అనుగ్రహించి నడిపించండి. ప్రతి విధమైన కీడు కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క
సహవాసము, సమాధానం, సంతోషం. ఈరోజు నూతనంగా పట్టాభిషేకం పొందిన ఐజక్ గారికి వాళ్ళ కుటుంబానికి ఒక సంఘ పరిచర్యకు చేరి వచ్చిన పీఠాధిపతులకు, తదితర సంఘ నాయకులకు, సంఘ కాపలకు సదాకాలం తోడు నటించకు సహాయం సత్యవాదము కుమారించుము దేవా తమర ప్రేమ వర్షము కుమారించుము దేవా. మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క బలమ చేత, దేవుని యొక్క మహా ఆలోచన చేత మరి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈతమొక్కలు అనే గ్రామంలో మరి 1996 నుంచి పరిచర్య కొరకు ఇక్కడికి వచ్చాము. మరి 2000లో పరలోక దర్శనం గాస్పల్ మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ జరుగుతాము ప్రారంభమైనది. అటు తర్వాత మరి మేము చూపిస్తున్న ఈ రేకుల షెడ్ చర్చి, బెత్లెహేమ్ చర్చి, ఆ సంస్థ తరఫున మొదట దీన్ని ప్రారంభించాము. ఇది వచ్చి దాదాపు ఒక ల్యాండ్ 1 ఎకరం దాకా ఉంటుంది. దీని చుట్టూ పారి ఇవన్నీ కట్టుకున్న తర్వాత ముందు చర్చి కట్టాము. ఈ చర్చికి కడటానికి చాలామంది తోడ్పడ్డారు, చాలామంది కూడా ముందుకు వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుని మహా దర్శనం చేత ఇక్కడ మరి దేవుని యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేస్తానికి దేవుడు కృపను చూపించారు. కాబట్టి అప్పటి నుంచి దేవుని యొక్క విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు 2000 నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఈ చర్చి 2009లో స్టార్ట్ చేశాము. 2009 నుంచి అనేక ప్రాంతములలో మరి సువార్త మీటింగ్లు, సువార్త సభలు, అనేక సంఘాల ఉద్యోగపరచము దేవుని మహాకృప చేత చెన్నై, బెంగళూరు, అటు తర్వాత మహారాష్ట్ర, తర్వాత బాంబే అనేకమైన స్థలములలో తిరుగుతాన్ని దేవుని కృప చూపించారు. అయితే దేవుడు మరి దీని ముందు ఈ చర్చి ముందు రేకుల షెడ్గా మేము వేసుకుని ఉండేవాళ్ళము. ఆ రేకుల షెడ్లు తీసేసిన తర్వాత 2011లో మరి ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశాము. ఆ బిల్డింగ్ దేవుడు కృపచేత అయిన తర్వాత 2011 డిసెంబరు 11వ తారీఖు 29 ఓపెన్ జరిగినది. అటు తర్వాత 2016లో నుంచి మరలా విడోస్ వెధవరాళ్ళ యొక్క భవనం కొరకు, తర్వాత అనాథి పిల్లల భవనం కొరకు ఒకే సెంటిమెంట్గా ఒకే స్థలంలో 67 ఆ పొడుగు 57 విస్తారంలో ఒక భవనం కడతాం జరిగినది. అది ఇంకా పూర్తి కాలేదు. దానికి అయ్యేపాటికి దాదాపు 35 లక్షల దాకా అవ్వింది. ఇంకా దాదాపు దాని మీద ఇంకా పనులు ఉన్నవి. దాన్ని స్టార్ట్ చేస్తానికి దేవుడు కృప చేస్తే దాన్ని స్టార్ట్ చేస్తానికి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అటు తర్వాత దానిపైన చర్చి, బెత్లెహేమ్ చర్చి, ఈ రేకుల షెడ్లో నుంచి ఆ చర్చిలోకి వెళతానికి దేవుడు కృప చూపించాడు. అది కూడా 67 ఆ పొడుగు 57 ఎలాడుపున విస్తారణ దానిపైన కడతము జరిగినది. ఆ చర్చి పని ఇప్పటికే దాదాపు 20 లక్షల దాకా పని అయినది. దాదాపు ఇంకా 15 లక్షల దాకా చర్చి ఇంకా పని ఉన్నది. దాంట్లో బండ్లం పడతాము, గుమ్మాలు వేస్తాము, చాలా పనులు ఉన్నాయి. కాబట్టి దాని కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఆ చర్చి పూర్తిగా అవి ముందుకు జరిగినట్లుగా మీరందరూ ప్రార్థన చేసి సహకరించాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాము. అటు తర్వాత ఇదిగో పాత బిల్డింగ్ మీద ఇవ్వబడిన చర్చి ఆ కట్టడలు, అది బైబుల్ కాలేజీ. అది కూడా ఆ బిల్డింగ్ కూడా 40-60 ఎలాడుపు 40 పొడుగున మరి అక్కడ బిల్డింగ్ దాని మీద కడతం జరిగినది. అది ఇంకా ఇప్పటికీ చాలా పని అయినది. ఇంకా దానికి తలుపులు, తర్వాత లోపల బండలు, తర్వాత చుట్టూ గోడలు, మరి ఆ బైబుల్ కాలేజ్ పూర్తిగా అయినట్లుగా మరి దాని కొరకు సహకరించాలి, మరి దాని కొరకు ప్రార్థించాలి. బైబుల్ కాలేజీ అనేక యవన బిడ్డలను తరబేతి చేయాలని ఈ దర్శనంలో అనేక మందిని సేవకులను మరి ఉన్నతమైన సేవ పిలుపులో వారిని స్థిరపరచాలని దాని కొరకు ప్రభు నిర్మిస్తూ ఉన్నాడు ఆ 3 భవనాలని. కాబట్టి ఆయన బలమే తప్ప మనుషులు ఎవరు ఏర్పాటు కాదు. దేవుని యొక్క మహా సంకల్పం చొప్పున ఆ 3 బిల్డింగ్లు అవుతూ ఉన్నాయి. అటు తర్వాత ఈ పాత చర్చి ఓపెన్ అవ్వగానే దీన్ని మరి తీయాలని అనుకుంటున్నాం. దేవుని సంకల్పం అయితే దీన్ని ఉంచుతారో తీస్తారో ఆయన ఇష్టమైనది.
కాబట్టి పబ్లిక్ మరి ఇక్కడ చాలా పరిస్థితి జరుగుతున్నది. 13 జిల్లాల్లో మరి ఈ సంవత్సరము 9 మీటింగులు దాకా జరిగినవి, 7 జిల్లాలు తిరిగి వచ్చింది ఈ మినిస్ట్రీ తరఫున. కాబట్టి ఇది అమెరికా సహాయం కానీ మరి ఇతర దేశ సహాయం లేదు, కానీ మన ఇండియా వరకే దీనికి తోడ్పడుతూ ఉంది. ఇండియాలో నుంచే మనం సహాయం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇండియాని ప్రేమించాడు కాబట్టి ఇండియా నుంచే మనకు సహాయం చేయగలిగిన మహాదేవుడై ఉన్నాడు. కాబట్టి రక్షణ గురించి, తర్వాత స్వస్థతల గురించి, తర్వాత దేవుని యొక్క సేవకులు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా తరబిది చేయాలి, వాళ్ళు ఏ ప్రణాళిక అయితే ముందుకు వెళ్ళగలుగుతారు, ఏ వాక్యం అయితే వారి జీవితాలు మార్చగలిగింది అనేది దేవుడు తన దాసులో నుంచి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమం అవుతానికి మరి ఇవన్నిటిని ఈ చుట్టూ ఎకరం నేలంటే చుట్టూ పారి కడతానికి దాదాపు ఒక 20 లక్షల దాకా అయింది దీనికి. కాబట్టి ఇంకా చాలా పని ఉంది. చాలా పని అంటే ఏన్సంగి వచ్చేసి 50 లక్షల దాకా పని ఉంది. ఈ బిల్డింగులన్నిటికీ 50 లక్షలు పని అవ్వాలంటే మనందరం ప్రార్థన చేయాలి, దీని కొరకు కనిపెట్టాలి. దీని కొరకు దేవుడు తప్ప మనుషులు ఎవరు దీనికి సహాయము చేయరు. దేవుని ప్రేరేపణ వస్తే ఎవరైనా దీని కొరకు సహాయము చేయగలుగుతారు. కాబట్టి అర్బన పిల్లలు, అనాథ ఎదవరాళ్ళు, తర్వాత చర్చి యొక్క కాంపౌండ్స్, తర్వాత కాలేజ్ యొక్క కాంపౌండ్స్ ఇవన్నీ అయినట్లుగా పూర్తి అయినట్లుగా ఈ సంవత్సరంలో అయిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి దీని కొరకు ఎవరైనా మీ యొక్క ప్రార్థనాపూర్వకంగా ముందుకు వచ్చినట్లయితే మరి మా యొక్క ఫోన్ నెంబర్ కూడా అవి చేస్తూ ఉంటాం. ఫోన్ నెంబరు 9391658382. రెండవ నెంబర్ 9346492485. కాబట్టి ఇంకొక పాస్టర్ గారు కూడా నెంబర్ ఉన్నది. కాబట్టి 9393756244. కాబట్టి ఈ 3 నెంబర్లు ఎప్పుడు కాంటాక్ట్ చేస్తున్నా మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానికి అయినా వస్తాము, లేదు మా దగ్గరికి వస్తానికి మీరు వస్తే మిమ్మల్ని వెల్కమ్ మేము తీసుకుంటానికి ఇష్టపడతాం. కాబట్టి ఈ పరిస్థితి కొరకు ఇది బంగాళాఖాత సముద్రము, ఈ పక్క అంతా కూడా బెస్తవారు వీళ్ళందరూ. మరి బెస్తవారు అంటే చేపలు పట్టేవాళ్ళే. కాబట్టి వాళ్ళ పరిస్థితులు మనందరికీ ప్రపంచమంతా తెలిసిన భావమే. కాబట్టి ఈ సముద్రం ముట్టిన ఈ పరిస్థితి జరుగుతానికి దేవుని మహాకృప చేత జరుగుతుంది తప్ప ఇది మన బలము, మన జ్ఞానము, మన శక్తి కానే కాదు. కాబట్టి ప్రతి శుక్రవారము సంపూర్ణ రాత్రి ఆన్లైన్ ప్రేయర్ పెడుతూ ఉంటాము. కాబట్టి ప్రతి 3వ శుక్రవారం ప్రతి నెల వచ్చిన సేవకులకి మరి చక్కని భోజనం పెడతాము, వాళ్ళ మర్యాదపూర్వకంగా పంపిస్తాము. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు మంచి సేవకులే వస్తారు, మంచి నెంబర్ 1 సేవకులే వస్తారు, అందుట్లో ఏం తిరిగేమి లేదు. కాబట్టి దీని కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ సేవకులు వస్తారు. కాబట్టి ఇంకా సేవకులు దాదాపు 100 మందిగా తీసుకోవాలని ఆశపడుతున్నాము. అటు తర్వాత ఈ నెల మరి గాజువాక దగ్గర తొంగలాంలో మరి 13వ తారీఖు బిషప్ అధికారి సంస్థ తరపున మరి ఇసాక సేవకులు గారికి ఇచ్చారు. మరి ఇక మీదటి నుంచి మరి బిషప్ అధికారం వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వారు జరిగించాలని, 100 మంది సేవకులను, వారి సంఘాలను ఉద్యోగపరచాలని వారి యొక్క ఆలోచన ఉన్నది. కాబట్టి మీరు అందరూ ప్రార్థించండి. ఈ ప్రాంతమంతా కూడా మరి దేవుడిని ఎరగని ప్రజలు చాలా మంది ఉన్నారు. ఎరిగిన వారు కూడా భక్తిహీనతగా ఉన్నారు. ఎరిగిన వారు ఇంకా పరిపూర్ణతగా వెరగాలని ప్రార్థన చేద్దాం. ఇంకా దేవుని విషయంలో యేసుప్రభు వారి గురించి అవగాహన అంత కరెక్ట్గా లేదు ఈ ప్రాంతంలో. కాబట్టి యేసుప్రభు వారిని సంపూర్ణతగా తెలుసుకున్నట్లుగా మొదటి ప్రాంతంలో ఉన్న సేవకులు వారి మైండ్ సెట్ దేవుడు మార్చినట్టుగా, విశ్వాసుల మైండ్ సెట్ దేవుడు మార్చినట్టుగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ 24 సంవత్సరాల నుంచి ఈ పరిచర్యలో ఇక్కడ ఈ సముద్రం ఒడ్డున మేము ఉంటున్నాము. కాబట్టి మాకు 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. కాబట్టి వీళ్ళందరి కొరకు ప్రార్థించండి. మా సంఘము చాలా ఆసక్తి కలిగిన సంఘం. బెత్లెహేం చర్చి ప్రజలు రకరకాల బెస్తవారు మరి అన్యుల్లో నుంచి రకరకాలైన ప్రజలు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఇంకా జనం ఇంకా ఎక్కువగా వచ్చినట్టుగా మనందరం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఇక్కడ ఇది బాప్టిస్టాలు తొట్టేవాడు కట్టాము. ఇక సముద్రంలోకి వెళ్లకుండా ఇక్కడే బాప్టిస్టాలు ఇస్తానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఇవన్నీ అవుతానికి దేవుడు మహాకృపశాతి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఇంకా 50 లక్షలు అయితే కానీ ఈ కాంపస్ అంతా పని కంప్లీట్గా పూర్తవుద్ది. ఎవరైనా దాతలైన వారు, ఇంకెవరైనా ఇష్టపడిన వారు దేవుని కొరకు వారి యొక్క ప్రాణత్యాగమే కాకుండా ధన సహాయం చేసేవాళ్ళు కూడా ముందుకు వచ్చి రీలుగా మీరు చూసి దీనికి సహాయపడగలరు. రీలుగా చూడవచ్చు, ఏమైనా లెటర్ల ద్వారా, ఫోన్ల ద్వారా రకరకాలైన చేసేది కాదు. మీరు రీలుగా మరి యూట్యూబ్లో మేము దీన్ని ప్రచురణ చేస్తూ ఉన్నాము. ఆ యూట్యూబ్లో మీరు చూసిన వాళ్ళు దీని కొరకు ఆలోచన చేయవచ్చు. తర్వాత దాని కింద బ్యాంక్ నెంబర్ కూడా ఉంటుంది, SBI బ్యాంక్ నెంబరు. కాబట్టి మీరు ఎవరో తోడ్పడేవాళ్ళు ఆ నెంబర్కి సంపూర్ణతగా దానికి చేయవచ్చు. లేదు మీరు రావచ్చు మీటింగులకి,
కాబట్టి మీటింగులకి తర్వాత ఆన్లైన్ ప్రేయర్కి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు రీల్గా వస్తే ఇంకా మంచిది, మీ హృదయం సంతోషిస్తుంది, దేవుడు ఆనందిస్తాడు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ ఆరాధన క్రమము చాలా శ్రేష్టమైనది. ఆరాధన క్రమము ఆదివారపు ఆరాధన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ప్రతి నెల మొదటి ఆదివారము బల్ల ఆరాధన ఇవ్వబడుతుంది. శనివారం ఉపవాస ప్రార్థన రాత్రి 7:30 నుంచి 9:30 వరకు ఆ ఉపవాస ప్రార్థన స్వస్థత ప్రార్థనలు చేయబడును. శుక్రవారం స్త్రీల కూటమి ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రతి నెల మొదటి గురు శుక్రు శనివారాలలో ఉదయం సాయంత్రం ఉపవాస ప్రార్థన జరపబడును. ప్రతి నెల 3వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉదయం 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆరాధన ఇంకా బరమ జరగాలని మరి 13 జిల్లాల్లో ఇంకా 13 జిల్లాకి 3 రోజులు పగలు నైటు అక్కడ ఉన్న పాస్టర్లకి మరి బట్టలు ఇస్తాము, వాళ్ళకి భోజనాలు పెడతాము, సువార్త అందిస్తుంది సంస్థ. కాబట్టి దీని కొరకు అమెరికా నుంచి కానీ ఎవరి యొక్క సపోర్ట్ లేదు, ప్రభు అని యేసు సపోర్టే తప్ప ఎవరి సపోర్ట్ దీనికి లేదు. కాబట్టి మీరు ప్రభు బిడ్డలు అయితే దీని కొరకు సహకరించవచ్చు, దీన్ని ముందుకి నడిపిస్తారని మన రక్షకుడైన మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ నేను ఈ మాటలు ముగించి ప్రభు దగ్గర సెలవు తీసుకొస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.